కీర్తనల గ్రంథము 95వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 95వ సంకీర్తనలో నుంచి ఒక వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. 7వ వచనాన్ని చదువుదాం. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. చాలు, ఈ మాటను చాలాసార్లు మనము జ్ఞాపకం చేసుకున్నాం, చాలాసార్లు చదివి ఉంటాం. సో దావీదు గారు రాసినటువంటి కీర్తనలో కానీ ఆసాబు అలాగా ఈ కీర్తన గ్రంథంలో చాలామంది రాశారు. ఈ అన్ని కీర్తనలో సుమారు ఒక 15 కీర్తనలు మరలా స్తుతించాలి దేవుణ్ణి, మరలా ఆరాధిద్దాం రండి అని హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి కీర్తనలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆ కీర్తనలో ఈ యొక్క 95వ కీర్తన కూడా చాలా ప్రాముఖ్యమైంది. అందుకని మొదటి నుంచి కూడా రండి అనేటువంటి పదముతో ప్రారంభించినటువంటి మాటలు. సో ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ పగటి కాలంలో దేవుడు మనందరితో మాట్లాడులాగున మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని మాటలో ఆలకిద్దాము. ఈ 95వ కీర్తనలో 7వ చరణంలో మనం చదివినటువంటి మాటల్లో చెప్పబడుతున్న మాటను బట్టి ఆలోచన చేస్తే, ఆనాడు ఉన్నటువంటి ప్రజల విధానం, ఆనాడు ఉన్నటువంటి ప్రజలటువంటి స్థితిగతులు ఎలాగున్నాయంటే, వారు చక్కగా దేవుణ్ణి ఆరాధించేవారే, దేవుని దగ్గరికి వచ్చారు, దేవుని దగ్గర నిలబడ్డారు, దేవుణ్ణి కలిగి ఆశీర్వదింపబడ్డారు. ఆ తదుపరి కొంతకాలం తర్వాత ఈ జీవన ప్రయాణంలో, జీవన స్థితిగతుల మధ్యలో దేవుని దగ్గర చాలా నిర్లక్ష్యం అయిపోయారట. ఇక ఏమవుతున్నారు అంటే, పర్లేదు మేము అందరం ప్రార్థన చేసుకుంటున్నాము అన్నట్లుగా ఉంటున్నారు, కానీ ప్రభుకి చాలా దూరం అయిపోయారు. కారణం ఏంటంటే, వారు దూరం అవ్వాలని అవ్వలేదు, కానీ వారి పనులు, వారి ప్రయాసలో, లేకపోతే వారు కలిగినటువంటి శ్రమలు, వారు కలిగినటువంటి సమస్యల వల్ల దేవుని సన్నిధికి వారు అంతగా, అంటే ప్రారంభంలో ఎంతగా ఆరాధించారో తుదకు వారి జీవితాల్లో అభివృద్ధి కొలది వారు దేవునికి కొంచెము దూరం అవుతూ ఉన్నటువంటి సందర్భంలో భక్తుడు గమనించి వారితో ఇలా మాట్లాడాడు. ఏమన్నాడంటే, రండి నమస్కారము చేసి సాగిలపడదుము. ఏమంటున్నాడు? ఎవరికి వాళ్ళుగా బిజీ అయిపోయారు, ఎవరికి వాళ్ళుగా పనుల్లో పడిపోయారు, ఎవరికి వాళ్ళుగా కుటుంబాలు కట్టేసుకున్నారు, ఎవరికి వాళ్ళుగా శ్రమ పడుతూ ఉన్నారు. అయితే మరలా మనందరం ఒకసారి కూడుకుందాం. మనం ఇలాగా దేవుని కృపను బట్టి దైవజనులు ఈ చక్కని ఏర్పాట్లు ఉపవాస ప్రార్థనలుగా పెట్టి మరొకసారి మనందరం కూడా కూడుకుందాం, మరొకసారి మనందరం కూడా దేవుని ఆరాధన చేద్దాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేస్తున్నారు దేవుని ఆరాధన. అయితే మరలా మనందరము మందిరములో కూర్చొని ప్రార్థన చేద్దాము, ఒక చోట కూర్చుందాం అన్నటువంటి ఆశని ఎలాగ దైవజనులు మనకు కూడా అందించారు ఈ అవకాశము. అలాగా ఆనాడు కూడా దావీదు మహారాజు కూడా చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, రండి మనందరము కలిసి మరలా దేవుణ్ణి ఆరాధన చేద్దాం, నమస్కారం చేద్దాం, ఆయనకి మరొకసారి సాగిలా పడదాం, మనల్ని మనం ప్రభు దగ్గర కనపరుచుకుందాం, మనల్ని మనం ప్రభు దగ్గర ఏం చేసుకుందాం అంటే, మనం ఎలాగ దేవుడిని ఆరాధిస్తున్నాం ఒకసారి సరి చేసుకుందాం, మరొకసారి దేవుని దగ్గర పరిశీలన చేద్దాం. ఎందుకంటే సంవత్సరం అయిపోయింది, గడిచిన సంవత్సరంలో మనందరం ఇలా కూడుకున్నాం. ఈ మధ్యలో ఒక ఆదివారం రాగలుగుతున్నాం, ఒక ఆదివారం పనులను బట్టి రాలేకపోతున్నాం, ఒక ఆదివారం దేవుని మందిరంలో పాల్గొంటున్నాం, మరొక ఆదివారం ఏదో కార్యక్రమానికి వెళ్ళిపోతున్నాం. సో ఇలాంటి జీవన విధానంలో మధ్యలో పండగలను లేదా ఇంకొక ఏవేవో కలిసిపోయి ఆరాధన చేసాం. సంవత్సరం అయిపోయింది కదా, మరలా కూడుకుందాం, ఒకసారి రండి పరిశీలన చేద్దాం ఎవరు ఎలాగ దేవుని ఆరాధన మనము చేసామో. సుమారు సంవత్సరానికి ఒక 54 వారాలు కదా, 54 ఆదివారాలు అనుకుందాం. 54 ఆదివారాల్లో సో మనం అసలు ఎన్ని వారాలు వచ్చాం ఒకసారి ఆలోచన చేయదానికి రండి కూర్చుందాం అన్నట్లుగా అలాగా ఆనాడు కూడా భక్తుడు మాట్లాడుతున్నాడు. రండి నమస్కారం చేసి మరొకసారి దేవునికి మనము సాగిలా పడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా ఎప్పుడైతే మనం ఒకసారి దేవుని దగ్గర మనల్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకుంటే మనలో ఉన్నటువంటివి ఏంటో మనకు అర్థము అవుతుంటాయి. ఎప్పుడైనా కూడా మన ప్రక్కన వారు మనకు చెప్పారనుకోండి, అమ్మా
నువ్వు సరిగా ఉండలేదు, సరిగా మాట్లాడలేదు, నువ్వు సరిగా ఉన్నట్లే ఇలా మాట్లాడాలని పక్కన వాళ్ళు చెప్పారనుకో, మన పొరపాట్లు ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు చాలా కోపం వస్తుంది. వింటాం కానీ మళ్ళీ ఆలోచన చేస్తే కోపం వస్తుంది. ఎందుకనంటే నాకు చెప్పే అంతటోళ్ళు అయ్యారా, లేదంటే నన్ను వాళ్ళు సరి చేస్తారా, నేనేంటో నాకు తెలీదా, నేను ఎలాగుంటానో నాకు తెలుసులే, నా భక్తి ఏంటో నాకు అనిపిస్తుంటుంది చాలాసార్లు. కానీ ఎప్పుడైతే మనందరం కూర్చొని ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవటం ప్రారంభించామో అప్పుడట మనకి ఎవరో చెప్పినప్పుడు వచ్చేటువంటి కోపం మనకి రాదు, పశ్చాత్తాపము కలిగిద్దట. కోపము రాదు కానీ అప్పుడు ఏమొస్తుందంటే పశ్చాత్తాపం కలిగిద్ది. అవునయ్యా నేను ఇలాగ ఉన్నాను. వాక్యం ఎప్పుడైతే మనతో మాట్లాడుతుందో అప్పుడు వెంటనే వాక్యాన్ని బట్టి ఏంటంటే పశ్చాత్తాపం కలిగిద్ది. మనం చూస్తుంటే బైబిల్ కానీ చాలాసార్లు విన్నాము, దావీదు ఒక్కొక్క సమయంలో భయంకరమైనటువంటి ఒక బలహీనతకు లోనైపోయాడు. అయ్యో నేను ఈ బలహీనతలో ఉన్నాను అని గమనించుకున్నటువంటి స్పృహ కూడా ఆయనకేమీ లేదు. ఒకవేళ ఎవరైనా వచ్చి చెప్పారా ఆయనతో, వాళ్ళు బ్రతుకుతారా? రాజుగారికి వెళ్ళి ఎదురు చెప్పాయా నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎవరైనా చెప్పగలుగుతామా? చెప్పలేం. ఒకవేళ ధైర్యం కూడా చేయలేరు. సర్లే మనకెందుకు లేరా, వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు అన్నట్లుగా వెళ్ళిపోతాం. సరే, అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఏర్పరచుకున్నాను, నేను రక్షణలోకి నేను నడిపించుకున్నాను, నా దగ్గరికి వచ్చాడు, నన్ను ఆదరించాడు, లేదా నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు, నేను ఇంతగా ఆదరిస్తూ ఉన్నాను. నా కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా పడిపోతే నా మనస్సు ఊరుకుంటుందా అని దేవుని మనస్సు ఊరుకోలేదు. ఎవరి మనస్సు పానీలే అన్నా కూడా దేవుని మనస్సు ఊరుకోలేదు. చాలా ఇక ఆ ఒక్క భయంకరమైనటువంటి బలహీనతలో ఇక దాన్ని పట్టుకొని ఎన్నెన్నో కదా, ఒక చిన్న అబద్ధాన్ని చెప్పడానికి, ఒక పనిని దాయటానికి ఇంకెన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తూ ఉంటుంది చాలాసార్లు. ఒక చిన్న పనిని దాన్ని కప్పటానికి ఎన్ని ప్లాన్లు చేయాల్సి వస్తుందో. అలాగా దావీదు జీవితంలో ఒక చిన్న ఆ పొరపాటును దేవుని దగ్గర దాచడానికి, ప్రజల దగ్గర కళ్ళు కప్పడానికి ఎన్ని భయంకరమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడో. ఏమండి, ఒకప్పుడు మనిషిని చంపటానికి వెళ్ళినటువంటి వ్యక్తి, ఒకప్పుడు మనిషిని చంపటానికి సైనికులందరూ అన్నారు అయ్యా నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు సౌలు ఒక ఎడారిలో అరణ్యంలో పడుకున్నాడట. ఇప్పుడు నువ్వు వెళ్ళి సౌలుని చంపే అవకాశం నీకు వచ్చిందయ్యా, చాలా జాగ్రత్తగా వెళ్ళి సౌలును ఒక్క దెబ్బకి చంపేయి. ఎందుకంటే సుమారు నేను 20 సంవత్సరాలు నిద్ర లేకుండా చేశాడు, 20 సంవత్సరాలు గలిబిలితో చేశాడు నీ జీవితాన్ని. అలాంటి వాడిని మనం ఊరుకుంటామా? నిన్నే కదా రాజ్యాన్ని కూడా పాడు చేశాడని సౌలు విషయంలో తన పని వాళ్ళు సలహా ఇచ్చి పంపించారు దావీదుని. ఆ రాత్రి ఆ గుడారంలోకి పంపిస్తే దావీదు వెళ్ళి సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుని చంపాడా? అవకాశం వచ్చింది కదా దావీదుకి, కానీ సౌలుని చంపాడా? చంపలేదు. వెళ్ళి ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక కొంగును కోసుకొని వచ్చాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది కూడా తెచ్చినా కూడా మనసట చాలా గద్దించిందట దావీదుని. అయ్యో నేను ఒక పెద్ద రాజు దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేయటం చాలా అవమానంగా ఉంది నాకే అనిపిస్తా దిగులుతో వస్తున్నాడట. ఈలోపు పనోళ్ళు ఏమన్నారు, మొదట నీకు ఇదే మంచి అవకాశం. అవునా, చాలాసార్లు అంటుంటారు కదా, అక్క ఈ అవకాశం పోతే మళ్ళా రాదు, ఇప్పుడే వాదిచ్చే, ఇప్పుడే తాడేపేడే, చాలాసార్లు అంటుంటారు సార్ చాలామంది. సో అలాగా వీళ్ళు చెబుతున్నారు. ఇక ఇదే దినం అయ్యా, ఇదే దినం ఏ దినం మనం పాట పాడుతుంటాం, దిస్ ఈజ్ ద డే, ఇదే దినం, ఇదే యేసు ప్రభు నీకు ఇచ్చిన దినం, యేసయ్య సౌలుని అన్నాడు. కానీ దావీదు చంపాడా? చంపలా. చాలా అంటాడు. దేవుని భయం కలిగి ఏమన్నాడు తెలుసా, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడిని నేను, అభిషేకించబడిన వాడిని నేను ముట్టకూడదు. దావీదు గట చాలా కృతజ్ఞత కలిగిన వాడట దావీదు. సరే, అక్కడికి ప్రక్కన పెట్టి పర్సనల్గా దావీదుతో మాట్లాడితే, ఏమయ్యా నిజం చెప్పు, సౌలు అసలు నువ్వు చంపబోవడానికి గల కారణం ఏంటంటే దావీదు అంటాడట అయ్యా నా తండ్రి నన్ను ఎప్పుడు గుర్తించలేదు. నా తండ్రి నన్ను ఎప్పుడు అడవిలోకి వెళ్ళి సింహంతో కొట్లాడి గొర్రెపిల్లలను రక్షించా, ఎలుగుబంటితో పొట్లాడి గొర్రెపిల్ల బయట తీసుకొచ్చా, రక్తపు సిద్ధులో లేదా రక్తపు ఆ వస్త్రములతో నేను ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా తండ్రి నానా ఏమైందిరా, అవి పర్లేదురా, పోతే పోయిందిలే, గొర్రెపిల్ల పోతే ఏమైంది, నష్టం వచ్చి నువ్వు జాగ్రత్త అని ఎప్పుడు కూడా చెప్పలేదట. అన్నలు ఎప్పుడు కూడా యుద్ధంకి వస్తే తమ్ముడు అదే మనం చేయలేకపోతున్నారా, తమ్ముడు చేస్తున్నాడు ఆ పని, ప్రోత్సహించలేదట ఎప్పుడు కూడా. కానీ
సౌలు ఒక్కడు మాత్రమే దావీదు చెప్పిన మాటకు ఏకీభవించి సరే వెళ్ళిరా అని ధైర్యం ఇచ్చాడట, అని ఒక అవకాశం ఇచ్చాడట. ఆ చిన్న అవకాశాన్ని కృతజ్ఞతగా దావీదట సౌలు మీద చేయటానికి మనసప్పలేదట. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మనస్సే ఆ రోజు ఇచ్చిన అవకాశం. దావీదు ఏడుస్తున్నాడట వచ్చి ఆ కొంగును కోసుకొచ్చి, ఎందుక ఏడుస్తున్నావు నువ్వు, అవకాశం బాగొట్టుకుని వచ్చో, నువ్వెంత దురదృష్టవంతుడివో అంటే అందరూ దావీదు అంటాడంట, లేదురా లేదురా, నా నాన్న నన్ను విడుదల పెట్టేశాడు, నా కన్న తండ్రి నన్ను ఎప్పుడు కూడా నా మీద ప్రేమను కనపరచలేదు, నా అన్నలో నన్ను చాలా చులకనగా చేశారు, నా అన్నలు నేను చెప్పిన మాటను వాళ్ళు వేరే రీతిగా భావించి నన్ను బయటికి పంపించే రీతిలో బతికారు. కానీ సౌలు అన్యుడైనా కూడా నా గురించి ఆయనకి తెలియకపోయినా అయ్యా నేను వెళ్తానయ్యా యుద్ధానికి అంటే సౌలు ఏమన్నాడు అప్పుడు, సరే వెళ్ళయ్యా అన్నాడు. ఆ ఒక్క మాటను పట్టుకుని దావీదు అంటాడు, నిజంగా ఎంతగా నా మీద ప్రేమను చూపి అలాంటి వాడిని నేను ఎలా చంపుతారా, నన్ను హింసిస్తే హింసించుకొని, కానీ నా మనసులో ఏముందో తెలుసు, ఆ రోజున ఆయన చూపించిన ప్రేమ మాత్రమే ఉంది. అలాంటి దావీదు ఒక్కొక్క సమయంలో భయంకరమైనటువంటి ఒక బలహీనతకు పాపానికి లోనైపోయి ఎవరు ఎదురొచ్చి చెప్పినా చంపేసి అంత స్థాయి. ఏమండి ఆ రోజున దావీదు చేసినటువంటి అనేకమైనటువంటి ఆలోచనలో పన్నాగాలలో ఏమండి ఆ రోజున ఆ యొక్క స్త్రీ యొక్క యజమానిని చంపడానికి ప్రయత్నం చేయలేదా అమ్మా? ఉరియాని చంపటానికి ప్రయత్నం చేయలేదా? ఉరియా ఎలాంటి వాడు తెలుసా? ఉరియా ఎలాంటి వాడంటే సైన్యమంతటిలో ధైర్యం కలిగినటువంటి వాడు, యుద్ధంలో ముందున్నటువంటి వాళ్ళు. అంతే కదా, ఎవరిని పెడతాము ఇప్పుడు మనం క్రిస్మస్కి ప్రోగ్రాం చేస్తాం, సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచర్ గారు డ్యాన్స్ నేర్పిస్తూ ఉంది, ముందు వరుసలో ఎవరిని పెట్టిద్ది? బాగా చేసేవాళ్ళ పెడద్దు కదా, బాగా చక్కగా అందరికీ నచ్చినట్లుగా అందరిని మెచ్చే రీతులుగా చేసేవారినే పెట్టగలిగిద్ది. మిగిలిన వారిని వెనకాల పెడద్దామా, మీరు వెనకమాలు ఉండండి, మీరు అంత చక్కగా చేయలేరేమో. సో దావీదు ఆ రోజున యుద్ధ సైన్యంలో ఉరియా ముందున్నటువంటి స్థాయి ఎందుకు వచ్చిందో తెలుసా? అంత నైపుణ్యత కలిగినటువంటి వాడు. దావీదు భక్తిలో ఉన్నానే అనుకొని భ్రమపడుతూ భక్తిని ఏం చేస్తుందో తెలుసా? ఆయన జీవితంలో భక్తిలో నడవకుండా భక్తిని తొలగి నడిచిపోతున్నటువంటి ఒక సందర్భంలో అప్పుడు దేవుడు మాట్లాడి ప్రవక్తను పంపించాడు. అయ్యా పలానా ఆయన దగ్గరికి వెళ్ళిరా అంటే నాతాను ప్రవక్త వెళ్ళాడు. మనకు తెలిసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. నాతాను ప్రవక్త వెళ్ళి ఎలా చెప్పాడు? ఇదిగో దేవుడు నువ్వు పాపం చేసావంట, నువ్వు తప్పిదం చేసావంట, దేవుడు నాకు చెప్పి పంపించాడయ్యా, సరి చేసుకో అంటే దావీదు ఎలాగొచ్చేది కోపం ఆ టైంలో ఎవరేం మాట్లాడినా కూడా ఊరికినేవాడు కదా దావీదు. అలాంటి టైంలో నాతాను ప్రవక్తను కూడా చంపేసేవాడు. కానీ నాతాను ప్రవక్త ఎంత చక్కగా చెప్పాడు, ఇదయ్యా పలానా స్థితి ఇదయ్యా, ఒక్క గొర్రె ఉండయ్యా వాడికి, ఒక్క గొర్రె గారాభంగా పెంచుకున్నాడయ్యా, అన్నం తినిపించుకున్నాడయ్యా, ఆ గొర్రెని పక్కన ఇన్ని గొర్రెలున్న వదిలిపెట్టేసి వాడి ఇంటికి బంధువులు వస్తే ఈ ఒక్క గొర్రెను కోసి విందు చేసాడయ్యాడు అని మాట్లాడితే, ఎవడాడు అసలు అని ఊరుకుందామా, చంపాలని, అలాంటి వాడిని బ్రతకనీయకూడదు అని మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నిదానంగా నాతాను ప్రవక్త చెప్పాడు, ఆ వ్యక్తివి నువ్వేగా, నువ్వు కాదా, నువ్వు చేయలేదా అన్న మాటను బట్టి ఎంత చక్కగా చెప్పినప్పుడు దావీదులో పశ్చాత్తాపం కలగలేదా? అదే మాటలో దావీదు రాస్తూ అన్నాడు. ఇప్పుడు అంటున్న మాట ఏంటి తెలుసా? అమ్మా మీరు పనుల్లో బిజీ అయిపోయారు, అసలు దేవుని మందిరానికి రావట్లా, ప్రార్థన చేయట్లా, ముందే ఇన్ని ప్రమాణాలు చేసేవారు రక్షణలో, ఇప్పుడు ఏం చేయట బ్రతుకుతున్నావు, ఒకసారి చూసుకో అంటే ఎవరికైనా కోపం వస్తుంది. అయ్యా నాకున్న భారం నాకు తెలియదు, అయ్యా నాకున్న కష్టం. పాస్టర్ గారు అడిగాడంట ఒక ఆమెని, ఒక తల్లిని, చాలా సంవత్సరాలుగా ఆమె ఉద్యోగం కోసం పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడట, సంఘం ప్రార్థన చేస్తుంటే అప్పుడు ఇక ఎట్టకేలకి దేవుడు మొరాలకించో ఇక ఆమె ప్రయాసను బట్టి ఒక ఉద్యోగం వచ్చిందట. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ తల్లి నిదానంగా ఏమైపోయింది, దేవుని మందిరానికి కనబడతలా, కుదరట్లేదు, డ్యూటీలు ఎక్కువైపోయినాయి. సరే ఏదైతే పాస్టర్ గారు అప్పుడు అమ్మా ఒక రోజున కనపడితే ఎదురుపడి, ఉద్యోగం లేనప్పుడు ఎంత ఆరాధన చేసావమ్మా, ఎంత ప్రార్థన, ఉద్యోగం వచ్చిన తర్వాత కనీసం గుడికే రావట్లేదమ్మా అంటే అప్పుడు ఆమె అంటుందంట, అయ్యగారు ఆ ఉద్యోగం నీకు వచ్చే తెలిసేది, నా బాధ ఏంటో నీకు వచ్చే తెలిసేది, నేనేం చెప్పను నా పరిస్థితి. సో కదా కొన్నిసార్లు డైరెక్ట్గా మాట్లాడితే ఎదుటి వాళ్ళ కోపం కూడా వస్తుంది. అందుకనే అమ్మ రండి మనందరం కూడుకొని దేవుని సన్నిధిలో ఒక 3 రోజులు, ఒక 2 రోజులు మనం కూర్చొని ప్రార్థన చేద్దామా?
ప్రార్థన చేద్దాం. అప్పుడు ఈ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎవ్వరు అడగకపోయినా, నువ్వెవ్వరికీ చెప్పకపోయినా, ఇదిగో నా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, నా బలహీనత అదే అని అర్థమైపోద్ది కదా ఎవరికైనా. కనుక బైబిల్ అందుకనే రాయబడుతుంది. బైబిల్ ఎలాంటిదంటే అద్దము లాంటిది అట. ఎలాంటిది? అద్దమట. ఇప్పుడు మనం ఉన్నాం, ఎవరైనా వచ్చి అమ్మా నీ ముఖం బాగాల, ఏంటి ఆ ముఖం అట్టేసుకున్నావు, మూతికేంటి అట్టరాసావు, కంటికేంటి అట్టరాసావు, ఎన్ని అంటే చాలా కోపం వస్తుంది ఎవరికైనా. అదే వాళ్ళు కనుక అద్దం ముందుకు వెళ్తే కొన్నిసార్లు వాళ్ళకే అర్థమైపోద్ది, నా ముఖం ఇట్టుందా, నేను ఇట్ట రాసుకున్నానా, ఇట్ట పూసుకున్నానా, నేను ఇంత అసహ్యంగా ఉన్నానా అని అద్దం ముందుకు వెళ్తే ఎవరు చెప్పవసరంలా, వాళ్ళుగానే ఏం చేస్తూ ఉంటారంటే సరి చేసుకోవడానికి ప్రయత్నము చేస్తాం. అలాగే మనం కూడా ఇలా కూడుకున్నప్పుడు ఇదిగో వాక్యం అనే అద్దము మన ముందు పెడుతున్నప్పుడు మనకుగానే అర్థమవుతూ ఉంటుంది. సో అందుకనే దావీదు మహారాజు అంటున్నాడు, ఆ అనుభవంలో రాసినటువంటి కీర్తనలు అంటూ, రండి మనందరము సాగిలు పడదాం దేవుని దగ్గర, నమస్కారం చేద్దాం. ఇలా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అంటున్నారు, అయ్యా మేము సాగిలు పడుతున్నాం, ఇప్పుడు కాదు ప్రతిరోజు సాగిలు పడుతున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా. చాలామంది అంటుంటారు, అయ్యా మేము మందిరానికి రాకుండా, ఒక తల్లి ఉండేది నా దగ్గర, అమ్మా ఏంటమ్మా మందిరానికి రావట్లేదు, మరీ దూరం అయిపోయావు మందిరానికి అంటే, ఆ తల్లి అనేది ఏమనేది తెలుసా, అయ్యగారు నువ్వు గుడి మీద మైకి పెట్టి ప్రారంభించినప్పుడు వెంటనే నేను కూడా ఇంటికాడ సాపేసుకుని ప్రార్థన చేసుకుంటున్నా. గుడికి ఆమెకి మధ్యలో ఉన్న 4 ఇల్లే దూరం, ఏమో రావట్లేదు ఏంటమ్మా అంటే అనేది, అయ్యగారు నువ్వు చెప్పినప్పుడు నా పనులను బట్టి రావట్లేదు కానీ ఇంటికాడ సాపేసుకొని ప్రార్థన, అదేంటమ్మా అలా కాదు కదమ్మా, మనం రావాల్సింది మనం దేవుని మందిరంలోకి రావాలమ్మా, మందిరంలో మనం దేవుని ఆరాధన చేయాలం. ఇలాగా అనేక మంది మాట్లాడుతున్న మాటలను బట్టి మళ్ళా 2వ లైన్లో మాట్లాడిన మాట ఇప్పుడు ఏమంటున్నాడు, ఒకటి రండి మనందరం కూడా ఏం చేద్దాము, నమస్కారం చేసి సాగిలు పడదాం, ఒకటి అయిపోయింది. 2వ మాటలో అంటున్న మాట ఏంటంటే, 2వ మాటలు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఏమంటున్నాడు, మనలను సృజించిన, ఈ మాటను మళ్ళీ నొక్కి చెబుతున్నాడు. కొంతమంది అంటున్నారు, గుడికే రావాలా ప్రార్థన చేసుకోవడానికి, ఏమంటే గుడికే రావాలా. ఓ తల్లి అంటుందట పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యగారు ఇలాగ చక్కని మందిరం కడితే, ఓ తల్లి వచ్చి చాలా సంవత్సరాలు వచ్చిందట, ఆమెకి ఎందుకో మధ్యలో డౌట్ వచ్చింది. ఏమని అంటే, ఒక డౌట్ వచ్చి పాస్టర్ గారిని అడుగుతుంది, అయ్యగారండి దేవుడు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ఆలకించడా? అదేంటమ్మా అంత మాట అన్నావు, నువ్వు బాప్తీసం తీసుకొని 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంత డౌట్ ఎందుకు వచ్చింది? ఆలకిస్తాడమ్మా. పొలంలో చేస్తే ఆలకించడా? ఆలకిస్తాడమ్మా. ప్రయాణంలో ఉండి బస్సులో చేస్తే ఆలకించడా? ఆలకిస్తాడమ్మా. మరి హాస్పిటల్లో ఐసీయూలో బెడ్ మీద పడుకున్నప్పుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడా? ఎక్కడైనా ఆలకిస్తాడమ్మా. మరి ఎందుకు పని లేక కట్టావా గుడి ఎందుకు? మరి ఎక్కడ పడితే అక్కడ ఆలకిస్తే గుడి ఎందుకు? ఇక గుడిలోకి మేము ఎందుకు రావాలి? మేము వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడు ఊరికి అట్ట కళ్ళు మూసుకొని ఏమంటాం కదా. కొన్నిసార్లు ఏమండి భోజనం ముందు కూర్చొని దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అనే ప్రార్థన కూడా లెక్క పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేమంటే దానియేలు పోలే మేము కూడా అయ్యగారు 3 కాదు 5 సార్లు చేస్తున్నాం ప్రార్థన అన్నాడు. ఏంటో అది 5 సార్లు ఎట్ట చేస్తున్నావు అంటే, ఉదయం లేకంగానే చిన్న ప్రార్థన చేస్తామా, దేవానికి స్తోత్రం టైం అయిపోతుంది దుడ్డికి వెళ్ళిపోవాలని ఓ ప్రార్థన, అది ప్రార్థనేనా? సరే ఓకే రైట్. తర్వాత ఇక పనులు చేసుకుని కాబోగా ఇక పొగొత్తున్న టిఫిన్ దగ్గర కూర్చొని ఇడ్లీ కాడ కూర్చొని ఇక ఆత్రుతగా ఏం చేస్తాం, నీ స్తోత్రం అయ్యా నీకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా అని తినేస్తున్నాం. అది లెక్కేసేసుకుంటున్నారు ప్రార్థన ఈ రోజున. అంటే ఎన్నిసార్లు చేస్తున్నాం సుమారు అంటే, మళ్ళీ భోజనం కాడ చేస్తున్నాం, మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం భోజనం కాడ చేస్తున్నాం. కొంతమందికి ఆకలి ఎక్కువ, 2-3 సార్లు తింటారు. ఏమంటే 2-3 సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారుగా. మళ్ళీ వాళ్ళు 2-3 సార్లు ఎక్స్ట్రా ప్రార్థన చేస్తున్నారుగా. ఉదయము టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి, సాయంత్రం భోజనానికి, రాత్రి ప్రార్థన 5 సార్లు అయిందా? కొంతమంది నా బోటోడికి ఆకలి ఎక్కువ అనుకోండి, మళ్ళీ కొండకాడికి వెళ్ళి పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ ప్రార్థన చేయాలిగా. అప్పుడు ఎన్ని అవుతున్నాయి అమ్మా? ఈ 6-7 సార్లు అవుతున్నాయి. అంటున్నాడు అన్నయ్య, నేను ఇప్పుడు ప్రార్థన టైం పెంచాను అన్నయ్య. దావీదు ముమ్మారు చేశాడేమో, ఎవరో దానియేలు ముమ్మారు చేశారేమో, దావీదు 7 మార్లేమో, నాదన్నా వీళ్ళిద్దరూ మధ్యలో ఉందన్న ప్రార్థన అన్నాడు. ఏంట్రా నీ ప్రార్థన అంటే, ఇదిగో పొద్దున్నే లేచి చేస్తున్నా, టిఫిన్కి చేస్తున్నా, అన్నానికి చేస్తున్నా, ఎన్ని ప్రార్థనలు అంట. రాత్రిపూట అంట కొంచెం ప్రార్థన టైం పెంచాడంట, కొంచెం టైం పెంచుకున్నాడంట. ఎందుకంటారా అంటే, అన్నయ్య పడుకుంటున్నాగా కొంచెం భయం వేస్తుందనియా, వార్తలు విన్నాక గ్యాస్ పట్టేస్తుందని,
కాళ్ళు తిరిగిపోతున్నాయని, గుండె ఆగిపోతుందని, ఏమంటే అప్పుడప్పుడు ఇవన్నీ వింటున్నప్పుడు భయం పట్టి అప్పుడు చేస్తాడంట, ప్రభువా నేను పడుకున్నానయ్యా, నా మంచం చుట్టూ నువ్వే తిరిగయ్యా, అమ్మ దోతల దగ్గరికి వెళ్తా ముందు నువ్వు తిరిగయ్యా, నువ్వు తిరుగు, నువ్వు ఉండయ్యా. అప్పుడు మళ్ళీ అన్నాడంట, అయ్యా నిజమే, నువ్వు తిరగట ఖాళీ ఉండదు, నీకు చాలా మంది ప్రజలను పట్టించుకోవాలయ్యా, చాలా మందిని పట్టించుకోవాలయ్యా, అందుకేనయ్యా నీ దగ్గర 24 పెద్దలు ఉన్నారుగా, ఓ పెద్దను పెట్టయ్యా, తలకడ ఓ పెద్దనే, కాలు కూడా ఓ పెద్దనే, ఇటుపక్క ఒకటి ఇటుపక్క పెద్దను పెట్టయ్యా, లేకపోతే అయ్యా గాబ్రియల్ ఉందిగా, మాటికి పంపిస్తావుగా భూమి మీదకి, ఆవనన్న పంపయ్యా. దేనికి ఎందుకు చేస్తున్నాం ప్రార్థన? అయ్యా నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, ప్రార్థన కాదు, నాకు భయం ఎత్తుతుందయ్యా, ఇప్పుడు ఏడ చచ్చిపోతానో బ్రోబ్బా. ఏమండి అరే కొన్నిసార్లు మన జీవితంలో ఏమండి ఎలాగా అంటే భయాన్ని బట్టి కొన్ని ప్రార్థనలు చేస్తున్నాం. ఏమండి దేవునితో ఆధ్యాత్మిక ఈ సన్నిధిలో ఎలా గడపటానికి ప్రార్థన అనుభవాలు మనం చాలా దూరం అయిపోతున్నాం, చాలా దూరం అవుతున్నాం. ఆ తల్లి అంటుందట, ఇంటికాడ చేస్తే ప్రార్థన ఆలగిస్తాడా? ఆలగిస్తాడు. డ్యూటీలో చేస్తే ఆలగిస్తాడు, బస్సులో చేస్తే ఆలగిస్తాడు. మరి పనిలా కట్టావేంట అయ్యారు గుళ్ళో? పనిలా కూర్చోవాలా? పనులన్నీ మానుకొని వచ్చి గుళ్ళో కూర్చోవాలి మేము? నువ్వు చెప్పేవులే కానీ మాకు కుదరదులే. సరే, ఇక ఈ తల్లి ఇంటి దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించిందట. ఇక సాపేసేసుకొని తలస్నానం చేసి వచ్చి ముసుకేసుకొని ఇక బెడ్రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తుందంట. అమ్మ ప్రార్థన చేస్తుంటే ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన చేస్తున్న 2 స్తుతులు చెప్పగానే ఇక బెడ్రూమ్లో ఉన్న ఎన్ని రీల్లాగా వస్తున్నాయంట, గుర్తొస్తున్నాయంట, ఆమెకి జరిగిన సంఘటనలు అన్నీ గుర్తొస్తున్నాయట. చిచి సైతాన్ అంటే నా హృదయంలోకి వచ్చింది అని నేను చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? వంటగదిలోకి వెళ్ళిందంట. వంటగదిలోకి వెళ్ళి మోకరిది సాపేసుకుంటే వంటగదిలో ఆ పక్కన ఒక వాసన వస్తుందట, ఈ పక్కన ఒక వాసన వస్తుందట. ఏమంటే వంటగదిలో ఈ వాసనలకి ప్రార్థన నడిపింపు వచ్చిద్దా? రాదు. మళ్ళా హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే ఇక తలకాయ ఉంచట్టు ప్రార్థన చేస్తుంటే మనవడు వచ్చంట పరిగెత్తుకుంటూ వచ్చి భుజాన్ని ఎక్కేసి ఈ నడుము మీద ఎక్కేసి ఈ 2 చెవులు పట్టుకొని, నాయనమ్మ గుర్రంలాగా ఉన్నావు నాయనమ్మ, నువ్వు తిరణాలకి వెళ్ళినప్పుడు కొనమంటే కొనలేదుగా, నువ్వు భలేకున్నావు నాయనమ్మ. ఇక ఈడు పెడుతుంటే, అరే నువ్వేంట్రా ప్రార్థన చేసుకుంటుంటే అంటుందంట. అంటే మళ్ళీ అక్కడ అయిపోయిందా? ఈలోపు భర్త డ్యూటీకి వెళ్ళి 15 రోజుల తర్వాత వచ్చాడట. వచ్చిన తర్వాత ఇక గదులన్నీ తిరుగుతుంది ప్రార్థనలకి, ఎక్కడ కుదరట్లా, సాపట్టుకుంటుంది గుడికి, ఆ గదిలోకి ఈ గదిలోకి వెళ్తుంది. కుదరకపోతే భర్త చూసి అన్నాడు, ఇదేంటి ప్రార్థన చేసుకోవటానికి గుడికి వెళ్ళేది ఇటువరకు, ఇప్పుడేంటి కుంపటి ఇంట్లో పెట్టేసింది ఇది. ఇక ఇట్లాగ ఉంటే ఇలా ఉంటేనట ఈలోపు పాస్టర్ గారు అసపట్టించుకున్నాడు. ఏంటి పలానా అమ్మమ్మ బాగా ఆరాధన చేసేది, ప్రార్థనకు వచ్చేది, మందిరంలో ఉండేది, ఇంత చక్కగా ఎదిగేది, ఈ రోజునంటే గుడే దండగంటుంది, గుడికే రానంటుంది, కారణం ఏంటి అని ఎవరిని అడిగితే తెలిసింది అంటే అప్పుడు ఆమె జీవిత చరిత్ర అడగాలంటే ఎవరిని అడగాలంటే తోటికోళ్ళని అడగాలి. ఇక అయ్యగారు వాళ్ళ తోటికోను, అమ్మా మీ అక్క ఏంటి ఇంటికి ప్రార్థన చేసుకుంటుందా? అవును అయ్యారు, ఏంటి గదులన్నీ తిరిగేస్తుంది, దెయ్యం పట్టింది లాగా ఇంటి చుట్టూ తిరుగుతుంది అయ్యారు, ఏంటి మధ్య సాపెట్టుకొని అంటే ఏమ్మా ఎందుకని? గుడికి రానంటుందమ్మా మీ అక్క గుడికి రానంటుందమ్మా. అప్పుడు ఏమో చెప్పడం ప్రారంభించిందంట. అయ్యగారు మా అక్క ఏం చేసింది తెలిసి మధ్యకాలంలో 10 రూపాయలకి వడ్డీ ఎత్తుంది. ఏమంటే 10 రూపాయలకి ఎత్తుంది వడ్డీకి డబ్బులు. నువ్వేమో వాక్యం మొదలెట్టిన కానీ మనం అట్ట ఇవ్వకూడదమ్మా, అట్ట చేయకూడదమ్మా, అది పాపమమ్మ అన్నావుగా ఇంకా అందుకే నా అంటుంది గుడికి నేను ఎందుకు వస్తా? అయ్యారు నా కోసం చెబుతుంటే, అయ్యారు నా గురించి చెబుతున్నాడు, పద్దాకు వడ్డీలు అన్నాడు, ఎట్ట బతకాలమ్మా మేము? మరే ఎవరితో ఒకరిని పిండాలిగా, మేము బ్రతకాలా అని ఏం చేసినాడు? గుడికి రావట్లేకపోవడం మానేస్తుందంట. సినిమాలు చూడట్లేదు కానీ అయ్యారు అయ్యంటూ నాటికలు అంట చూసేస్తుంది అయ్యారు. మక్క నువ్వు వాక్యం మొదలెట్టిన కానీ అమ్మ నాటికల కోసం మందిరానికి రావట్లేదేంటి, టయానికి రావట్లేదు అని ఇట్లా చెబుతున్నావుగా నువ్వు. అందుకే ఇవన్నీ చెబుతుంటే అయ్యగారు నా కోసమే చెబుతున్నాడని ఏం చేసిందట? గుడికి రాకుండా తెలివిగా ఉపయోగించి అంటుంది. ఇంటికాడ చెప్తే దేవుడు ఉండడా? ఏమండి వంటగదిలో చెప్తే దేవుడు ఉండడా? బెడ్రూమ్లో చెప్తే దేవుడు ఆలకించడా? ఇట్లా మొదలెట్టింది. ఎట్టా అంటే తన తప్పేంటో తెలియకుండా ఏమండి నేను ఆత్మీయంగానే ఉన్నాను, బాగున్నాను అంటూ ఏం చేసిందంటే ఆధ్యాత్మిక స్థితిలో ఆమంతటా ఆమె పతన స్థితికి వెళ్ళిపోతుంది. ఇక భర్తన్నాడుగా ఇక గబగబ వచ్చాడంట. రాగానే వచ్చాడు. ఏమన్నాడు? రాగానే అన్నాడంట, అమ్మకాసి నీళ్ళు పెట్టి అన్నాడంట. ఇవి అప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసి వీడు ఒక సైతాన్ నాకు
ఆ పని చేస్తాడు, ఈ ప్రార్థన చేసుకునేవాడు అంటే గబగబ వేడి నీళ్ళతో అక్కడ పెట్టిందంట. పెడితే ఈలోపు ఆ వేడి నీళ్ళలో చన్నీళ్ళు పోయి మర్చిపోయింది పక్కన పెట్టడం ఇంకో బకెట్. సలసలా కాగే నీళ్ళు అట్ట పోసుకోగానే ఈ గట్టి కేకేసాడంట. ఇదేంటరా సైతాను మళ్ళీ కేకేస్తా నీళ్ళు పెట్టాగారంటే ఈలోపు ఆయన గట్టిగా కేకలేస్తున్నాడు, తిడుతున్నాడే, కోపం వస్తుంది. ఎందుకంటే మరి పని చేసి వచ్చాడుగా. ఈ లోపు కోపం వస్తే ఏమంటే తిట్టేపాడికి ఆమె కోపం వచ్చంట ఆ పాతకాలంలో కొండలు ఉంటాయి కదా, కొండ పట్టుకుని నెత్తి మీద వేసిందంట. నెత్తి మీద ఎత్తే ఆ కొండ బొక్క పడిపోయి తలకు దిగిపోయిందంట ఆయనకి. ఇక పరుగును గుడికి వచ్చేసిందంట. గుడికి వచ్చేసింది, ఆయన కొడతాడేమో అని. గుడికి వచ్చేస్తే ఈ లోపు గుళ్ళు అప్పుడే సాక్ష్యాలు చెబుతున్నారు. అయ్యగారు నేను కూడా సాక్ష్యం చెబుతాను అయ్యగారు అన్నామా. మరి నీకు సాక్ష్యం ఎక్కడదమ్మా అసలుగా, వదిలేసే ఒక గుడి ఎందుకని మళ్ళీ గుళ్ళు ఏం సాక్ష్యం చెప్తాను నువ్వు. కాదయ్యగారు ఈ రోజున దుష్టుని జయించాను అయ్యగారు నేను గుడికి రావటానికి అంటుందంట. దుష్టుని జయించి వచ్చానయ్యా గుడికి అంటుందంట. అమ్మ సర్లేదా చెప్పు అని చెప్పి అయ్యగారు మౌత్ ఎత్తే ఈరోజు నేను దేవుని కృపను బట్టి దుష్టుని జయించానంటే ఈలోపు ఒక ఆయన పరిగెత్తుకొస్తున్నాడు మెళ్ళలో కొండేసుకొని గుళ్ళోకి. వేసుకొని వస్తుంటే ఏమండి అయ్యగారు ఏమో తెలియదుగా, బాబు ఆయన ఎవరు వస్తున్నాడు చూడు, బాబు అందరం తొక్కుంటూ వస్తున్నాడు, తడి బట్టలు వస్తున్నాడు, అందుకేసేపు ఆపండి అంటే ఆయన గబ్బ లోపలికి వచ్చన్నాడు. గొదుగో ఆమె చెప్పిందే ఆ దుష్టుని నేనే. ఎక్కడ ఆరాధించాలి అందుకే రాశాడు దావీదు చాలా క్లియర్గా. ఏమని తెలుసా, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మనం మోకరించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంటి దగ్గర దేవుడు వినడా అంటే వింటాడు ప్రార్థన. దేవుడు ఎందుకు వినడు, అన్ని చోట్ల దేవుడు ఉంటాడు కదా, అంతటా ఉండేటువంటి దేవుడు ఆయన. దేవుడు ఉంటాడు, నీ ఇంటి దగ్గర ప్రార్థన చేసావు దేవుడు వింటాడు. ఎప్పుడు తెలుసా, నువ్వు ఎంతసేపు చేస్తావు, 4 నిమిషాలు 5 నిమిషాలు చేయగలుగుతావు ఇంటికాడ, అంతే కదమ్మా. పిల్లల్ని పట్టుకొని పనులు పట్టుకొని ఇవన్నిటిని పట్టుకొని ఎంతసేపు చేస్తావు, 10 నిమిషాలు చేస్తావు. దేవుడిని పిలిచావు వచ్చాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు దేవుడు. నువ్వు పిలిస్తే వస్తాడు నీ ఇంటికి. కానీ దేవుని మందిరంలో నువ్వు పిలిచినా పిలవకపోయినా నిత్యము ఉండేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏమంటాడు తెలుసు, దేవుడు పిలిస్తే వచ్చేవాడు కాదు, ఇక్కడ నిరంతరం ఉంటాడు దేవుడు మన మందిరంలో. ప్రైజ్ ది లార్డ్. నిత్యము ఉండే దేవుడు. రాయలేదు బైబిల్ గ్రంథంలో అన్నాడు, నా మందిరములో నేను నిత్యము నివాసము చేస్తానన్నటువంటి దేవుడు. ఇదిగో నా సన్నిధి కాంతిని నా మందిరములో నేను కుమ్మరించానంటాడు. మరొక కీర్తనలో రాస్తే ఏమంటాడు తెలుసా, ఇదే కీర్తన 93వ కీర్తనలో చివరి వచనములు అన్నాడు, యెహోవా ఎంతనడికి పరిశుద్ధతయే నీ మందిరముకు అనుకూలము. ఆయన పరిశుద్ధతను దాచిన స్థలం ఇదే. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఉండే స్థలం, ఆయన సన్నిధిని పంపించే స్థలం, ఆయన పరిశుద్ధతను మందిరములకు అనుగ్రహించే స్థలం. ఇంత నిత్యమైన సన్నిధిలో మనం ఏం చేయాలట, ఆరాధన. చాలామంది అంటుంటారు, ఒకసారి తప్పిపోతున్నప్పుడు దావీదు పిలిపిస్తున్నాడు, రండి మీరందరూ వచ్చి నమస్కారము చేద్దాం. ఈ 3 రోజులు కూర్చుందాం మందిరంలో. ఈ 3 రోజులు మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ మనం తొలగిపోతున్నామో, ఎక్కడ మనం జారిపోతున్నామో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎవరో చెబితే కాదు, ఎవరో గద్దిస్తే కాదు, ఎవరో హెచ్చరిస్తే కాదు తెలిసేది. రండి, దేవుడే మనతో మాట్లాడతాడు, దేవుడు మనతో సంచారం చేస్తున్నాడు ఆయన. కనుక ప్రతి హృదయాన్ని ఆయన తాగుతాడు ఆయన. ప్రతి హృదయాన్ని ఆయన ఏం చేస్తాడంటే, అమ్మా ఇదిగో సరి చేసుకుంటావా అని మాట్లాడుతూ ఉంటాడు. అంతేనంటది కాదంటారా, వాక్యము మాట్లాడుతుంటేనట. ఏమండి వాక్యం మాట్లాడుతుంటే ఆ రోజున పేతురు గారు వాక్యం చెబుతున్నారు. అపోస్తలుడైన పేతురు గారు వాక్యం చెబుతుంటే కొన్ని వేల మంది సభలో కూడుకున్నారు. వాక్యం మధ్యలో నిలిచారు కొంతమంది నిలిచారు. వారికి ఎన్నిసార్లు చెప్పినా మారలేదు, ఎన్నిసార్లు చెప్పినా వారు వినలేదు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు త్రోసేశారు. కానీ వాళ్ళు మధ్యలో నిలిచి అంటారు, అయ్యలారా నువ్వు మాట్లాడుతుంటే వాక్యం మాలో గుచ్చుకుందయ్యా, అందుకే మేము గుడి మానేసామయ్యా అంటారా, అన్నారాళ్ళు. అమ్మ అన్నారా? ఈ రోజున చాలామంది తెల్లట మొదట్లో బాప్తిసం పొందినప్పుడు ఈ రోజువారీకి వస్తారు కదా, వారానికి వస్తారు కదా, సామాన్లు వేస్తామంటారుగా ఈ కుక్కర్లో. ఇటువరకు వేసేవాళ్ళు, ఇప్పుడంటే అందరూ బయట వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం. కానీ ఇటువరకు ఇంటింటికి తిరిగి వేసేవాళ్ళు, నెలకింత వారానికి ఎంత తీసుకునేవాళ్ళ. అలా వేస్తాకొస్తే ఏమని అన్నాడంట ఆయన వచ్చి, అమ్మా ఫ్యాన్ వేసుకున్నాముగా టీవీ కూడా వేసుకుంటామా అన్నాడంట. వేసుకుంటామంటే ఆమె అంటుందంట, అయ్యా నేను బాప్తిసం పొందా, నేను దేవుని పెట్టి మేము టీవీలు చూడమందంట.
టీవీలు చూడమందంట. మరి ఆమె ఒక 4 సంవత్సరాల తర్వాత అంట, 2 సంవత్సరాల తర్వాత ఆయనకి ఫోన్ చేసి దారిలో నిలబడి ఆ తాయి వెళ్ళిపోతుంటే పిలిచిందంట. యాయా మమ్మల్ని మర్చిపోయావా, సామాన్లు ఏమి ఇవ్వవా మాకు అంటే, ఏం కావాలమ్మా అంటే, టీవీ ఉందా నీ దగ్గర, ఏముంది టీవీ ఉందా అని అడిగిందంట. సరే ఉందగా వేసాడు. ఆయన పని ఏంటి, వస్తువులు వేసేటవిగా. సరే వేసాడు. వేసిన తర్వాత ఏమేం చేసింది తెలుసా, టీవీ కొనుక్కున్నానని అయ్యగారిని పిలిచి, మనం ఎట్లాగా ఓ వస్తువు కొనుక్కుంటే ప్రార్థన అయ్యా ప్రార్థన చేయవా, వాషింగ్ మిషన్ కొనుక్కున్నా, ఏసీ కొనుక్కున్నా అంటామో, ఆ తల్లి భక్తిపరురాలుగా టీవీ కొనుక్కుందని ప్రార్థన పెట్టించుకుందంట. అమ్మ ప్రార్థన పెట్టించుకుంది టీవీ కోసం. ఎంత భక్తిపరురాలు, ఏమండి, ఎంత భక్తి అయితే ప్రార్థన పెట్టి సంఘం అంతా పిలిచి 4-5 పాస్టర్ గారిని పిలిచింది. సంఘ పాస్టర్ గారు కాకుండా ఇంకా ఏమంటారు, మన వాళ్ళకి ఆశ ఎక్కువ. ఆయన చెప్తే వచ్చేదేమో, ఏమండి వస్తానేమంటాం, కానీ మన ఆశ ఏంటంటే ఆయన కూడా చేస్తే బాగుంటుందేమో, ఇంకేం వస్తాయో, ఏమత్తి మనకు లేనిది ఏమత్తి, ఏమంటే చదివింది 10th క్లాసు, చదివింది అదేమని అంటున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, డిఎస్సి రాయాలి నేనంటే ఏం వస్తుందా అమ్మ, వస్తుందా? నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటావు అంతే వస్తుంది. చాలామందిని కూడా ఆ పెద్ద ఆయన చెయ్యెత్తే బాగా వచ్చేస్తాయేమో, లేదా ఆయన ఎత్తే వచ్చేస్తాయేమో, అట్టా సంఘ సేవకుడితో కూడా ఒక 4 సేవకుని పిలుచుకుంది. సరే మంచిదే, పిలుచుకుని ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు ప్రార్థన పెట్టించుకుంది. ఇక అంత అయిపోయింది. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కళ్ళు ఏమన్నారంటే, అమ్మా సమాధానమా, నువ్వు టీవీ కొనుక్కున్నావు, ఈ టీవీతోనే కాదు ఇంకెన్నో వస్తువులు కొనుక్కోవాలని దీవిస్తున్నారంట ఒక్కో పాస్టర్ గారు. ఇక లాస్ట్గా సంఘ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. స్థానిక పాస్టర్ గారు ప్రార్థన చేస్తామా, ఇదిగో సమాధానమ్మా, టీవీ కొన్నావు, నాకు ఎందుకు అనిపిస్తుంది ప్రార్థన చేస్తుంటే, టీవీని బట్టి నేను పాడైపోతామేమో అనిపిస్తుంది నాకు, టీవీని బట్టి దేవునికి దూరం అయిపోతానండి. అయ్యగారు నేను అసలు దూరం ఏమను, నా ప్రాణం పోయేదాకా. అదేమంటే అంటుంది, ఇదిగో నయోమితో రూతు ప్రమాణం చేయలేదా, ఏమని, ఇక నిన్ను నన్ను విడదీసేది ఏమందంటే సాగు తప్ప మన మందిరం నేను దూరం అవునాయి గారంటే, ఇక నిదానంగా టీవీ పెట్టుకుందా, ఇక నిదానంగా టీవీలో వస్తున్నాయి. ఏంటి అమ్మ, ఏంటి అమ్మ, ఏంటి 7:30 8ంటికి వస్తున్నావు ప్రార్థనకి, 6ంటికి వచ్చి శుభ్రం చేసేదాని అంటే, అయ్యగారు ఏమనుకోమాకండి అయ్యగారు, నాకు ఆ దీపం చూడకపోతే మనసాగదు అయ్యగారు. ఏ దీపం, కార్తీక దీపం. ఏమంటే రేకులు చూడపోతే ఆగదయ్య గారు, ఎంత తిన్నా ఆ రేకులు చూడపోతే మనశ్శాంతి ఉండదు. ఏమంటే ఆ గుండమ్మ కదో, ఆ పున్నమ్మ నాడు, ఏంటే ఇట్లాంటివన్నీ చూడాలయ్యా. ఇతడన్నీ చూసి లోపల ఏం పేరుకుంటుంది అమ్మ, ఏం పేరుకుంటుంది, ఓహో ఇట్ట పెత్తనం చేయాలా, ఇళ్ళలో ఇట్ట పెత్తనం చేయాలా, కోళ్ళ మీద అత్తకి నేను ఇట్ట పెత్తనం చేయాలా, కాళ్ళ మీద కాలేసుకుని సోఫాలో కూర్చొని ఇట్టనలా. ఏమంటే ఇంటికాడ ఏం వస్తువు లేకపోతే భర్తతో పాటాడి పలానా వస్తువు తేవా, ఆ ఇంట్లో ఉంది, ఈ ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేదు, ఇయ్యాక వచ్చేది ఏమత్తే. సరే ఇక అయిపోయింది కదా, అయిపోయింది. పాస్టర్ గారు ఇక అంటున్నాడు, నువ్వు సరిగా రావట్లేదమ్మా, సరిగా ఉండట్లేదమ్మా అంటే, ఇక మందిరం మార్చేసి ఇక పాస్టర్ గారి గురించి మాట్లాడుతుంది. ఏమని తెలుసా, మా నేనమ్మా ఎందుకమ్మా మందిరం మానేసా, అక్కడికి వెళ్ళేదాన్ని అంటే అంటుంది, ఆయన వారవలేడమ్మా, నేను టీవీ కొనుక్కున్నానని. ఏం కొనుక్కున్నానని, టీవీ కొనుక్కున్నాను, వారంలే పోతున్నాడమ్మా, అందరూ దీవిచ్చి వెళ్తే ఆయన మాత్రం అన్నాడు, ఇగో నువ్వెందుకు కొనుక్కున్నా అన్నాడమ్మా. వారం లేడమ్మా, ఆయన దగ్గర నేను ఎందుకు వెళ్తాను, ఎవరు వారం లేడమ్మా, ఎవరు వారలేదు. దైవజనుడు ప్రతిరోజు తన నోట్లోంచి వచ్చే మాట ఏంటి, నా బిడ్డలను దీవించయ్యా, నా బిడ్డలు గొప్పోళ్ళ అవ్వాలయ్యా, నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలయ్యా, వాళ్ళు తలగా ఉండాలయ్యా. ఇయగా మాట్లాడేది దైవజనులు ఎప్పుడు కూడా. అటగన్నారా అలాగనకుండా ఇంకో మాట ఏమంటలేదు కదా. ఇక ఆ తల్లి అంటుంది, చెప్పుకోవాలిగా, ఎందుకు బయటకు వచ్చానో చెప్పుకోవడానికి సాకు లేక ఏమంటుంది తెలుసా, మా పాస్టర్ గారు వారం లేడమ్మా, నేను టీవీ కొనుక్కుంటూ ఉండలేకపోతున్నాడమ్మా. కానీ దైవజనుడు ఏం చెప్పాడు, నీ సేవకుడు కదా, నీ ఆత్మీయ తండ్రి కాబట్టి ఆయనకి తెలుసు నీ అవసరం ఏదో. మిగిలిన వాళ్ళందరికీ తెలుసా, వాళ్ళు వచ్చి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. కానీ నీ ఆత్మీయ సేవకుడే, నీ తండ్రి ఉన్నాడే, నీ తండ్రికి తెలుసు నీ ప్రతి అవసరత ఏంటో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ తండ్రే కాబట్టి మాట్లాడతాడు. ఏమండి, బయట ఉన్నటువంటి వాళ్ళందరూ అంటారు, వాడు బడికి వెళ్ళకపోయినా, వాడు బాగా తిరుగుతున్నా, వాడు ఎలా తిరుగుతున్నా, చదువు రాకపోయినా, నువ్వు గొప్పోడురా, నువ్వు బాగుంటావురా అంటాడు. కానీ నాన్న మాత్రం అంటాడు, నువ్వు బడికి వెళ్ళి సావట్లేదురా అంటాడు. అంతే కదమ్మా, నాన్నొక్కడే అనేది. బయట వాళ్ళు అంటారా, బయట వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎట్లా తిరిగినా పర్లేదురా, స్కూల్ మానేవా, మంచోడు అయిపోయేవరా, పలానా చోటుకి వెళ్దామా,
అంటారే తప్ప నానొక్కడు మాత్రం. ఎందుకంటే నాన్న కష్టపడుతున్నాడు కాబట్టి, కన్నీరు గారుస్తున్నాడు కాబట్టి, నాన్న ప్రయాసపడుతున్నాడు కాబట్టి, సంఘం పట్ల ఆయన భారముతో, కుటుంబం పట్ల భారంగా ఉన్నాడు కనుక నానంటాడు, అమ్మా నాన్నరే చదువుకోరా, నువ్వు గొప్పోడవుతావురా, లేకపోతే నువ్వు అగ్గిలో కష్టపడాలిరా, నువ్వు పని చేయాల్సి వస్తుందిరా, నువ్వు బాగుపడాలిరా, నువ్వు అలా వెళ్ళకూడదురా, నువ్వు పాడైపోతావురా అనేది నానొక్కడే. ప్రైజ్ ద లార్డ్. తండ్రి ఒక్కడే అంటాడు. ఏమండి, తండ్రి ఒక్కడే. ఈ మధ్యకాలంలో నేను చూశాను, ఒక కొటేషన్లో రాశారు, ఒక పెద్ద దైవజనుడు చెప్తున్నాడు, పెద్ద దైవజనుడు, చాలా అభిషేకం పొందినటువంటి దైవజనుడు. ఆయన అంటున్న మాటలు అన్నాడు, గొప్ప సేవకుడు అంటే ఎవరో అని మాట్లాడుతూ చెబుతూ కొంత మాటలు రాస్తున్నాడు. నీ సంఘ సేవకుడే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ సంఘ కాపరి తప్ప గొప్ప సేవకుడు ఎక్కడా? మాటలో ఒకవేళ చెప్పగలవచ్చేమో, కానీ గొప్ప సేవకుడు అంటే నీ సంఘ కాపరే అని. ఎందుకు అన్నాడంటే నీ కోసం కన్నీరు కార్చేవాడు ఆయనే. ఏమండి, ఎవరైనా సేవకులు వచ్చారు, అయ్యా నా కోసం ప్రార్థన చేయ్యా అన్నాము, ఎంతసేపు చేస్తామంటే ఆ నిమిషంలో చిన్న ప్రార్థన చేస్తారు. ఇంటికి వెళ్ళినా కూడా మన పేరు గుర్తుపెట్టుకుని చేస్తామా? చేయరు. ఏమండి, బయట వాళ్ళం ఇప్పుడు నేను ఉన్నాను, ఏమండి వచ్చాను వెళ్ళిపోతాను, 4 రోజులు గుర్తుపెట్టుకుంటాను, 5వ రోజు మళ్ళీ మర్చిపోతా. కానీ సేవకుడేగా, మర్చిపోకుండా ప్రతిరోజు నిత్యము సంఘం కోసం, ఏమండి ఈ మూల మొదలుపెట్టి ఆ మూల వరకు ప్రార్థన చేసి, అవ్వకుండా నేను భోజనం చేయనమ్మా, అవ్వకుండా నేను లెగనమ్మా, అవ్వకుండా నేను వెళ్ళమ్మా, మోకరించి అలాగా వెలుగెత్తి ప్రార్థన చేసేది ఆయన తప్ప ఎవరు చేస్తారండి? మన కోసం ఎవరు చేస్తారు? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను నా సంఘం కోసం చేసుకుంటాను, అంతే కదా. సో నా సంఘంలో నా పిల్లల కోసం నేను చేయాలనుకుంటాను. అలాగే మన కోసం, మన పిల్లలకు మనంగా, నా పిల్లలు వీళ్ళు వీళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలంటే సంఘ సేవకుడే చేస్తాడా? చాలామందికి కొన్నిసార్లు ఏంటంటే అనేక రీతిలుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. దావీదు గారు రాస్తూ అంటున్నారు, మనం రండి, కొంతమంది అంటున్నారు మేము ప్రార్థన చేసుకున్నాం, రావటం ఏంటి ఇంకా? అప్పుడు ఆయన అంటున్నాడు, కాదమ్మా, మనలను సృజించిన యెహోవా సన్నిధిలో ప్రార్థించేద్దాము. ప్రైజ్ ది లార్డ్. ఆ కృప ప్రభు మనకిచ్చారు. దైవజనుల చేత ప్రభు వారు ఏర్పాటు చేసి ఇలాంటి ప్రార్థనలో మర్చిపోకుండా. ఏమండి, ఈ ప్రార్థనలు పెట్టకపోతే దైవజనులకు వచ్చే నష్టం ఏమైనా, లాభం ఏమైనా? కానీ ఎందుకు పెట్టాలి? నా బిడ్డలు మరొకసారి దేవుళ్ళు సరి చేసుకోవాలి. మరొకసారి మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందామమ్మా. ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా, ఎన్ని ప్రయాసాలు ఉన్నప్పటికి కూడా, ఎంత భారభరిమితమైనటువంటి జీవితాలు ఉన్నప్పటికి కూడా మనం కలిసి ప్రార్థన చేద్దాము. మరలా రండి, వాక్యము చేత హెచ్చరించబడదాం, వాక్యము చేత పరిశీలన చేసుకుందాం. వాక్యపు అర్థములో ఏమండి, వ్యక్తిగతంగా దైవజనులు వ్యక్తిగతంగా అనేకులను పరామర్శించి గృహ దర్శనాలు చేసి ఇలా మాట్లాడుకుంటే ప్రయోజనం కలిగిద్దిగా మాకే. కానీ ఎందుకు రావాలి దేవుని మందిరానికి? ఆయన మనల్ని సృజించాడు, ఆయనకు మనం నమ్మకంగా బ్రతకాలి, ఆయన దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవాతి దేవునికట, మన తండ్రి అయినటువంటి దేవునికట మన ప్రార్థనలో 2 రకాల ప్రార్థనలు ఇష్టమట. 2 రకాల ప్రార్థనలట. 2 రకాలు. ఆ ప్రార్థనలో 2 రకాలు. భర్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళి చాలామంది అడిగారు, ఏమయ్యా నువ్వు నీ ఇంట్లో నుంచి బయటకు ఒక్కడవే వచ్చేసావు, కట్టుబట్టలతో వచ్చావు, ఈరోజు ఇంత ఉన్నతమైనటువంటి సిటీ ప్రాంతంలో, ఏమండి ఇంత పెద్ద స్థలము కొనగలిగావు, ఇంత పెద్ద పరిచర్య చేస్తున్నావు, కొన్ని సంఘాలు స్థాపించేసావు, ఏంటయా అని అడిగారట. దీనికి ఆశీర్వాదానికి కారణం ఏంటి, ఎక్కడుంది రహస్యం అని అడిగారట. అప్పుడు భర్త సింగ్ గారు తన గదిలోనికి తీసుకువెళ్ళి ఆ ప్రార్థన చేస్తున్నటువంటి స్థలమును చూపించి, ఆ నాపరాళ్ళట కొంత గుంటలో పడిపోయి ఉన్నాయట, అవి చూపించన్నారట. ఇదే నా రహస్యము అన్నారట. ఇదే దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనలో 2 తండ్రికి ఇష్టమైనవి ఏంటో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన. అందుకనే అపవాది ఈరోజు నేటి కాలంలో ప్రతి మనిషికి మోకాళ్ళ మీదే దెబ్బ కొడుతున్నాడు. వాడు మనం బాగుపడకూడదని, మనం ఆశీర్వదింపబడకూడదని, ఏమండి ఏం చేస్తున్నా తెలుసా? మోకాళ్ళ మీద కొడతాడు. అందుకని ఏమన్నా తెలుసా? వాడు పనులు భారం పెంచుతున్నాడు, ప్రయాసను పెంచుతున్నాడు, పరుగులు తీసే ప్రయత్నం పెంచుతున్నాడు. దానివల్ల చివరికి మనకు వచ్చేటువంటి సమస్య ఏంటి? అమ్మా డాక్టర్ గారు చెప్తున్నాడు వెళ్ళంగానే, ఏమన్నాడు? గుజ్జు అయిపోయిందమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, బెడ్ రెస్ట్. కనుక ఈ మాటలను బట్టి మోకాళ్ళు చేయగలుగుతున్నామా? చేయట్లా. ఇక నడి మంచంలో కూర్చొని ఒక ముసుకేసుకొని పొద్దుండే 2 ఎత్తి ఏం చేస్తున్నారు? మోసుకేసుకొని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. మంచం కూడా దిగట్లా చాలామంది.
నడి మంచం మీదే కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి ఏది ఇష్టం తెలుసా? మోకాళ్ళ అనుభవం ఇష్టము. ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళ అనుభవము. దేవదాసయ్య గారు ఈ బైబిల్ మిషన్ స్థాపించిన దైవజనులు కూడా వారు కూడా వారి యొక్క ప్రార్థన చేసే స్థలంలో ప్రార్థన చేస్తూ ఈ రోజున వేల మందిలో పరిచర్య విస్తరణ కావటకు ఒక్క మనిషే స్టార్ట్ చేశాడు. దైవజనులు యేసన్న గారు ఒక్కలతో ప్రారంభించబడినటువంటి పరిచర్య వేవేలలో అనేకులలో కార్యశుద్ధి కలిగించడానికి కారణం ఏంటంటే మోకాళ్ళ అనుభవం. మనం చేయలేమా మన బిడ్డల కొరకు? దేశం మనమంతా ఇంతమంది క్షేమం కొరకు నేను చేయమంటలేదు ప్రార్థన. కనీసం నీ బిడ్డల కొరకు వెలుగెత్తి ఉదయం లేచి ఏమండి ఇలాగ సభ ఇలాంటి చక్కని సహవాసములో మోకాళ్ళ మీదకి వచ్చి అయ్యా నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేయాలి. విలాప వాక్యాలు రాయబడుతుంది కదా, అమ్మా నీ పసి బిడ్డల కొరకు నువ్వు ఏం చేయాలట? నువ్వు ప్రార్థన చేయవా? కొన్నిసార్లు ఎందుకు ఏడుస్తామో తెలియదు, ఏమండి ఎందుకు బాధపడుతుందో తెలియదు, ఊరికే వచ్చేస్తాయి కన్నీళ్ళు. కానీ ప్రార్థనలో మాత్రం కన్నీళ్ళు రావు చాలాసార్లు కొంతమంది జీవితాల్లో, చాలా కొన్ని జీవితాల్లో ఏమండి పనికిరాని వాటి కోసం ఏడుస్తుంటాం చాలాసార్లు. వాళ్ళు అలాగన్నారండి, వాళ్ళు ఇలా చేశారండి, మత్తి ఎలాగందండి, మా కాళ్ళు ఎలాగందండి, ఇలా ఏడ్చేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ మోకాళ్ళ నుంచి ప్రభు దగ్గర కన్నీరు కాచగలుగుతున్నామా? వాక్యం అంటుంది అమ్మా తల్లులారా మీ పసిబిడ్డల కొరకు మీరు రేయి మొదటి జామున లేచి ఇదిగో నీళ్లు పొయ్యబడుతున్నట్లుగా, నీళ్లు కుమ్మరించబడుతున్నట్లుగా, ఇదిగో ధారాళమైన ధార వెళుతున్నట్లుగా నీ బిడ్డల కోసం కన్నీళ్ళు కార్చలేవా? ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, ప్రవక్త రాశాడు, అనేకులను మృంగటానికి అపవాదట పసిబిడ్డల ప్రాణం కొరకు పొంచి ఉంటున్నాడట. ఒకవేళ ఆ పసితనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని మందిరములు పెట్టి సేవకుల దగ్గర పెట్టి అయ్యా ప్రార్థించే అని ప్రార్థనాపూర్వకంగా ఒకవేళ పెంచినా అక్కడే అంటాడు, మళ్ళా పసిబిడ్డలు అయిపోయిన తర్వాత అంటాడు, ఇదిగో వీధులలో యవనులను మింగాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకటి పసితనములో మింగాలని ప్రయత్నం చేశాడు అపవాది, తప్పించుకున్నాం దేవుని కృపను బట్టి. ఈ యవనములనైనా మింగేస్తున్నాడు. నేటి కాలంలో పాడవటలేదా? నేటి తరం పాడవటలేదు. యవన సమాజం ఎంతమంది తల్లులండి ఆడపిల్లలైనా మగపిల్లలైనా కన్నటువంటి తల్లిదండ్రులుగా అంటున్నారు, ఏమండి బిడ్డలను బట్టి ఎంత అవమానపడుతున్నామండి, మేము ఎంత మంచిగా బ్రతికేమో, ఎంత గుట్టుగా బ్రతికేమో, వీళ్ళని బట్టి బజార్లోకి వెళ్తున్నాం ఈ రోజున, వీళ్ళని బట్టి వీధుల్లోకి వెళ్ళిపోతున్నామండి, వీళ్ళని బట్టి ఇంటి యొక్క గౌరవమో మంట కలిపేస్తున్నారండి. ఎడవట్లేదా? ప్రయోజకులు కానటువంటి బిడ్డల జీవితాల్లో. అందుకనే వాక్యం రాయబడింది, ప్రవక్త మాట్లాడాడు. అందుకనే ఈ ఇర్మియా ప్రవక్తకి బైబిల్ గ్రంథంలో ఉన్న పేరు తెలుసా? కన్నీటి ప్రవక్త అట. ఆయన ఎలాంటి వాడు? కన్నీటి ప్రవక్త. కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తాడు. మా ఉదయం లేకండి, విలాప వాక్యాలు రాసింది కూడా ఆయనే. ఏమంటాడు? ఉదయం లేకండి, బిడ్డల కోసం ప్రార్థన. పనులున్నాయి, ప్రయాసాలు ఉన్నాయి. ఇదిగో దైవజనుడు ఇలాంటి సభల ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. ఏమండి మనకు చెప్తున్నాడు, దేవుడు నేర్పిస్తున్నాడు. ఒక నన్ను పడిపోయావా ఈ సంవత్సర కాలంలో? ఒకవేళ నీ జీవితంలో, నీ జీవన పోరాటంలో అదే ముందు పెట్టుకొని వెళ్ళిపోయామా? పర్లేదు, కానీ ఒక్క నిమిషం ఆగి పరిశీలన చేసుకుందాం. ఒక నిమిషం ఆగుదాం, దేవుని మందిరంలో ప్రార్థించేద్దాం. మోకాళ్ళ అనుభవం. రెండోది ఏంటో చెప్పనా? దేవునికి ఇష్టమైంది తెలుసా? చేతులెత్తి ప్రార్థన చేయటం. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఏమంటే ఒక్క 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు, ఏమంటే రోజుకి పెంచుకుందాం. ఇప్పుడు పని ఉంది, మనం ఒక 4 గంటలు పని చేస్తున్నాం, పెంచుకోవట్లేదు రోజుకి 1 గంట. ఏమండి అవసరమైతే ఏమండి డ్యూటీలు కాదా, ఖర్చును బట్టి, ప్రయాసను బట్టి ఏమంటున్నావు? అమ్మ ఎట్టాగోలాగలే, నోరు కట్టుకుంటాను, కడుపు కట్టుకుంటాను, ఏదో ఒకటి చేసుకుంటానమ్మా, ఓటీలు కూడా చేసుకుంటానమ్మా, ఎందుకంటే కుటుంబం పోషణ అలాంటిదమ్మా అనుకోవట్లేదు. మనం పని భారం పెంచుకోవట్లేదా? అలాంటి నీవు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసే అనుభవాన్ని ఎందుకు పెంచుకోలేము? ఎందుకు చేతులెత్తి ప్రార్థన అనుభవం నేర్చుకోలేము? మనం బరువెక్కుతున్నాయి, వయసు పెరుగుతుంది, శరీరం బలహీనం అవుతుంది, కాదనట్లేదు నేను. కానీ ఒక్క నిమిషము దేవునికి ఇష్టమైనవి మనం చేయటానికి ఇష్టపడదాము. మోకాళ్ళ అనుభవం దేవునికి ఇష్టం. యేసు ప్రభు వారే గెత్సేమనే తోటలో ఆ గురువారం రాత్రి అదిగో అల్లంత దూరాన్ని వెళ్ళి శిష్యులందరిని వదిలిపెట్టేసి వెళ్ళి సతికిలు వలి ప్రార్థన చేశాడా? మోకాళ్ళ వేసి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి
భరించలేని జీవితం నాదయ్యా, భరించలేని ప్రయాస నాదయ్యా, భరించలేని కుటుంబ జీవిత ఖర్చులు నాదయ్యా, నేను ఎలా బ్రతకాలో తెలియట్లేదు, ఎంత అవమానం అయిపోతున్నానో ప్రస్తుతం చూస్తుంటే ప్రభా, నా జీవన విధానం సరిపోవట్లేదయ్యా, నా జీతం సరిపోవట్లేదు, నేను ఎలా ముందుకెళ్ళాలి ప్రభా. యేసు ప్రభు అరట గెత్సేమనే తోటలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాడట. ప్రైజ్ ది లార్డ్. మోకాళ్ళ మీద ఏడుస్తున్నాడంట. ప్రభు చెప్పాడు కదా, తండ్రి అయిన దేవుడు మాట్లాడి చెప్పారు. ఆయన బాప్తిస్వం పొందుతున్నప్పుడు ఆకాశము నుండి ఒక స్వరం వినబడింది. ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఏమండి, ఒక రాజు గారు పని వాళ్ళందరినీ నించోబెట్టాడు, చేతులు కట్టుకున్నారు, నాకు అది అందరూ అడుగుతున్నారు, వాళ్ళందరికి ఇస్తున్నాడు. ఈ లోపు కొడుకు వచ్చేసాడు, 2 చేతులు జేబులో పెట్టుకున్నాడు, 2 చేతులు గుండీ లేదు, ఎగరేసుకున్నాడు గుండీ. నాకు కూడా కావాలన్నాడు. ఇస్తాడేవాడా? నీకంటే ఇస్తారా? వాళ్ళు చాలా వినయంగా దీనంగా అడిగారు, ఇస్తున్నా, నువ్వు అలా అడగట్లేదు, ఇవ్వను అంటాడా? అంటలా. నా దేవుడు అంటలా మాట్లాడాడు. నా దేవుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నేను నశించిపోతున్న ఇశ్రాయేలు వారి దగ్గరికి వచ్చానమ్మా, నేను మీ దగ్గరికి రాలేదు. ఆమె దీనత్వాన్ని చూచి, ఆమె దయగల మనస్సును చూచి, ఆమె అడిగే స్థితిని చూచి, బాబా అయ్యా, నువ్వు తప్ప మరొక దిక్కు లేదు, నువ్వు తప్ప మరొక ఆధారం లేదయ్యా. ఏడుస్తుంది. ఆ రోజున ఏడుస్తుంది. ఆయన అంటారు, అమ్మా, పిల్లలకి వేసే రొట్టు మొక్కలు తీసి కుక్క పిల్లగా వేయమంటావా? బాబు అయ్యా, పిల్లలు తింటున్నారు, ఒక్కొక్క పొలుకు రాలి కింద పడిపోద్ది కదయ్యా. ఒకవేళ కుక్క పిల్ల తింటుంటే తోసేస్తావా? త్రోసేవి కదయ్యా, తినేలే పాని అంటారు కదయ్యా, అలాంటి కుక్కనే అనుకోయాను కూడా అనలేదా? ఏడ్చింది. ప్రభు చూచాడు ఆమె దీనత్వం, ఆమె అడిగే విధానం చూస్తున్నాడు. ఆయనే చెప్పిన మాట బైబిల్ గ్రంథంలో ఏమన్నా, నశించిపోతున్న ఇశ్రాయేలు వారి కొరకు నేను పంపబడ్డానమ్మా. శిష్యులతో చెప్పాడు, అబ్బాయ్, మీరు సేవకు వెళుతున్నారా, మీరు పరిచర్యకు వెళుతున్నారు, ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళమాకండి, ఇశ్రాయేలీల ఇంటికి వెళ్ళండి అని కంఠోపాఠంగా చెప్పిన దేవుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? అమ్మ, నీకు ఇస్తానమ్మా, నువ్వు తీసుకో. నా పిల్లల కన్నా ఎక్కువ నువ్వు ఎంత విధేయత చూపించావా, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావా. ఆ రోజు అడిగింది ఆ తల్లి, అయ్యా, నేను ఇంత ఉపకారం చేసే కదా, నాకు కూడా ఒక మేలు చేస్తారా? నాకు తెలుస్తుంది, నేను విన్నానయ్యా, దేవుడిని గొప్ప కార్యాలు చేశాడట, దేవుడిగా ఇంతమంది సాక్ష్యాలు వింటున్నానయ్యా, ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడు నా ఇంటికి కూడా చెయ్యాలా, నాకు కూడా కావాలయ్యా అని ఆ ప్రాధాన్యత పడితే వాళ్ళు చెప్పారు కదా, అమ్మ, ఎర్రని దారం ఒకటి కట్టుకొని ఇంటికి అన్నారా. అంత అయిపోయిందా? ఒక రోజున ఇక రాజ్యాన్ని జయించేసారా? యెహోషువ గారు పిలిచి మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా? బాయ్, మీరు పలానా ఇంటికి వెళ్ళారా, ఒక ఆమెకు మాట ఇచ్చారా, అదిగో ఆ ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకొని రండి, ఆమెను తీసుకొని రండి. ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇదిగో వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటే, వాక్యపు వెలుగులో నా కొరకే అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మార్చయ్యా, నేను ఎందుకు ఇలాగ అయిపోయానయ్యా, ఒకప్పుడు వెలిగిన దీపం నాది, ఇప్పుడు ఎందుకు ఆరిపోతున్నానయ్యా, ఒకప్పుడు నింపబడిన జీవితం ఇప్పుడు ఎందుకో నేను మెత్తన పడిపోయినయ్యా, ఒకప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయాలనుకున్నాను, ఇప్పుడు నా జీవితంలో నేనేం చేయబోతే ఏమైద్ది అనుకుంటున్నాను నా జీవితం అయ్యా అని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుంటే, రాహాబు అనే వేశ్య, ఆమె వృత్తిని బట్టి చూస్తే ఆమెను దగ్గరకు కూడా రానియకూడదు. వాక్య ప్రకారం పాత నిబంధనలు జ్ఞాపకం చేసింది, వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి, అలాంటి వ్యక్తి ఆమె. కానీ ఇదిగో దైవజనులు ఇచ్చిన ఒక అవకాశం, ఏమండి, సేవకులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది. వాక్యపు వెలుగులో చూసింది, అమ్మో, దేవుడు గొప్పోడండి, దేవుడు ఏదైనా మన జీవితంలో చేస్తాడండి. చాలాసార్లు పాట పాడుతున్నాం కదా, ఏదైనా చేయగలవు ప్రభా, నువ్వేదైనా చేస్తావయ్యా, నువ్వు గొప్ప దేవుడు ప్రభా అని ఎప్పుడైతే ఆమె దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన వినపం కోరిందో, ఇదిగో దేవుని సన్నిధిలో హృదయం కుమ్మరించుకున్నారో, ఆమెను మర్చిపోయారా? రాహాబు అనేటువంటి వేశ్య జీవితాన్ని, ఏమండి, రాహాబు అనేటువంటి స్థితిగతుల ఆ పేరు గలటువంటి స్త్రీని ప్రభు ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? ఆమెలో నుంచే ఈ వంశవళి రావటానికి కూడా కలగండి. ప్రైజ్ ది లార్డ్. మనం క్రిస్మస్ ఆరాధనలు చేస్తూ ఉంటాం యేసు ప్రభు వారు పుట్టిన విధానాల్లో. సో రాహాబుని ప్రభు వారు కోరుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె వృత్తిని ఇష్టపడలేదు దేవుడు, ఆమె స్థితిని ఇష్టపడ్డాడు దేవుడు. ఆమె ప్రభుని గోజాడుకున్న స్థితిని ఇష్టపడ్డాడు. మనం ఎలాంటి వారమో, మన జీవితాలు ఎలాగున్నప్పటికీ కూడా నేను అంటున్న మాట, దేవుని సన్నిధికి వచ్చామనేవో బైబిల్ గ్రంథం అంటుంది, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు.
ఎట్టి స్థితి? ఇదిగో మందిరంలో మనం కూర్చున్నామే, ఆ స్థితి కలిగిన వారు ధన్యులు. అక్క అంటుంది చెల్లిని బట్టి, ఆమె పని చేయదయ్యా, పాట చేయదు, మాట మాటికి వచ్చి దగ్గర కూర్చొని చూసావా అని మాట్లాడింది. ఎవరామా? మార్తమ్మ. మాట్లాడుతుంటే ప్రభు అన్నారు, ఏమన్నా తెలుసా? అమ్మ ఈమె చాలా ధన్యురాలమ్మా, ఈమె ధన్యురాలు, ఈమె చాలా విలువైనవి పోగేసుకుంటుంది, ఏమా ఉత్తమమైన వాటిని పోగేసుకుంటుంది, చాలా విలువైనవి పోగేసుకుంటుందమ్మా. ప్రభు చెప్పలేదా? కనుక మనం కూడా ఈ పూట ఆ దేవుని సన్నిధికి వచ్చాం. ఏ ఉద్యోగం మానొచ్చామో మనకు తెలియదు, ఏ పని వదిలిపెట్టొచ్చారో నాకు తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇగో నిన్ను సృజించిన యెహోవా సన్నిధికి నువ్వు వచ్చి మోకరించావు కదా, నేను విడిచిపెట్టేవాడిని కాదు. చివరిగా ఒకటి రండి అని పిలిపించినటువంటి భక్తుడు. రెండవది, చాలామంది అంటున్నారు, అయ్యా మేము ప్రార్థన చేసుకున్నాం, పర్లేదులే, మేము రాపోయినా పర్లా, మేము ఇంటికాడ చేసుకున్నాం, మేము వీధుల్లో చేసుకున్నాం, మేము ఉద్యోగంలో చేసుకుంటున్నాం. అప్పుడు మళ్ళీ ఆయన అంటున్నాడు, రెండో మెట్లు అన్నాడు, కాదు అట్లా కాదమ్మా, మనల్ని సృజించిన యెహోవా సన్నిధి. అమ్మ ఇది యెహోవా సన్నిధే కదా, యెహోవా సన్నిధి కదా. ఆ రోజున చాలామంది తెలియక అన్నారు, ఏంటి మోసా దేవుడు వస్తాడు అన్నావు, ఆయన సన్నిధి వస్తున్నాడుగా, ఆయన రాడంటగా అని పోట్లాడేరాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు పోట్లాడేరాళ్ళు, ఆయన సన్నిధి పంపిస్తాడంటగా ఆయన. అప్పుడు ఆయన దేవుడు అంటాడు, ఒరే నా సన్నిధి అంటే నేనే వచ్చేదే, నా సన్నిధిని పంపిస్తున్నాను, నేను వస్తున్నాను అక్కడికి. ప్రభు వచ్చారు కనుక ప్రభు ఉన్నటువంటి స్థలంలో మనం కూర్చున్నాం. చివరిగా మాట చదువుదాం. ఆ 3 లైన్లు ఏమన్నాడంటే, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడలా ఎంత మేలు. ముగింపులోకి చేస్తున్నాను. 2 విషయాలు అయిపోయినాయి. మొదటి స్టెప్ దాటి దేవుని మందిరంలోకి మనం వచ్చాం. రెండో మాట, ఆయన సృజించిన యెహోవా సన్నిధికి మోకరించి మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. మూడోదిగా ప్రభు అంటున్నాడు, మూడోదిగా వచ్చావు కదమ్మా, ఎలాగైనా ఎలాగొచ్చావు నాకు తెలీదు, కానీ పౌలు గారు మాట్లాడు, కక్ష చేతనో మిష చేతనో ఏదో రకంగా మనం దేవుని దగ్గరికి రాబడాలా. వచ్చాము, దేవుని దగ్గరికి వచ్చామా, కష్టంతో వచ్చామా, ఖాళీగా ఉండి వచ్చామా, లేదంటే భారాన్ని వదిలిపెట్టి వచ్చామా, వచ్చేసాం కదా. వచ్చి నీవు ధన్యురాలు, దేవుని వాక్యం అంటుంది. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్న మన జీవితాల్లో. మూడోది ప్రభు అంటున్నారు, మీరు ఆయన మాట వింటే ఎంత మేలో. ఆయన మాట మనం వినగలగాలి. వచ్చి విడిచిపెట్టు వారిగా ఉండొద్దు, ఆయన మాటను వినాలి. నేను జ్ఞాపకం చేశాను, పేతురు గారు వాక్యము చెబుతున్నాడు. ఆ మాట తెద్దాం, ఒక్క మాట. వాళ్ళు మాట్లాడిన మాట చాలా అద్భుతమైనటువంటి మాట. అపోస్తుల కార్యంలో రాయబడుతున్నటువంటి మాటలు కదా, చాలా అద్భుతమైనటువంటి మాట. పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది లేచి నిలబడి ఏమన్నారు సార్, అయ్యలారా మేము ఇప్పుడు ఏం చేయాలి అంటప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు, అమ్మా దేవుని వాక్యము మీరు నొచ్చుకుందంటున్నారుగా, గుచ్చుకుందంటున్నారుగా. ఫుట్ నోట్లో రాశాడు, ఏమన్నాడు? పొడవబడింది అంట. ఏమైంది? పొడవబడింది. అక్కడ రాశాడు 37వ వచనంలో, 2వ అధ్యాయం 37లో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఫుట్ నోట్లో రాయబడింది పొడవబడి. ఏం చేయబడింది వాక్యం? అమ్మా ఏమైంది వాక్యం? ఏమైంది? చాలా ముగింపు చేస్తున్నాను. ఏమైంది వాక్యం అట? పొడవబడి. నొచ్చుకుందని మాట్లాడితే, గుచ్చుకుందని మాట్లాడితే ఫుట్ నోట్లో రాశాడు పొడవబడింది. ఇప్పుడు వాక్యం ఏమైంది? ఓ తల్లి కుటుంబంలో కొంచెం గలిబిలి వచ్చింది. గలిబిలి వస్తే ఇక ఆమె కుటుంబాన్ని వదిలేసి అమ్మగారింటికి వెళ్ళిపోయింది. అమ్మగారు కుటుంబం కూడా మన సంఘమే, అత్తగారి కుటుంబం కూడా మన సంఘమే. ఈ రోజుల్లో అట్టగే ఉన్నాయి బంధాలన్నీ కూడా. ఏమండి ఏడపోతాయో బయటికి అట్టగే ఉన్నాయి ఈ రోజుల్లో. అయితే ఇద్దరు కదా ఈ తల్లి వెళ్ళిపోయింది అమ్మగారింటికి పోయినా వచ్చేది మన మందిరమే, అత్తగారింటి కాడ ఉన్నా వచ్చేది మన మందిరమే. సరే, ఇక వాక్యం చెబుతుంటానంట. ఆమెకి ఏమర్థమైందో, కోడలకి వెళ్ళిపోయి అత్తగారింటికి ఏమో రాదు, అమ్మగారింటికి ఉన్నది, కానీ ఫోన్లో మాత్రం మాట్లాడిద్ది, బాగానే మాట్లాడి అయ్యా ఏంటోనయ్యా మీ అమ్మాను మీరు అందరూ కలిసి అయ్యగారికి ఏం చెప్పాడు, అయ్యగారు వాక్యంలో పొడి చేస్తున్నాడు అయ్యా, నన్ను వాక్యంలో పొడి చేస్తున్నాడు. ఆడేమో ఫుల్ డింకరు. ముందే అయ్యో అత్త చెప్పుకోదా, అయ్యో అత్త చెప్తావేంటి, మన ఇస్తారు మాట్లాడతావేంటి అయ్యగారు. ఈశాలు ఎవడు మాట్లాడాడు ఇక్కడ? వాక్యం గురించి ప్రభువు నడిపిస్తుంటే ఏమంటే ఏం వెళ్ళి ఎవరు చెప్పింది? అవిశ్వాసి దేవుని మందిరానికి రాడు, దేవుని అందు భక్తి లేదు, ఆ ఎత్తి చెప్తే ఆయన ఏమంటాడు, నా దగ్గరకు వచ్చింది సమస్య ఎట్టంటయ్యా ఆడు అంటున్నాడు. ముందు ఆడి దగ్గర కడుక్కోమనమ్మా, వేరే వాడికి అడగొచ్చు. కానీ ఏమంటే ప్రభు అదే చెప్పాడు ప్రభు వారు, నీ కంటులో ఉన్నటువంటి ఉన్నాయి పెద్ద బండ దొంగ ఉంటే దాన్ని గుర్తురాదు ఎవరికే. నీ సమస్య అంటే నువ్వు సాల్వ్ చేసుకోలేకపోతున్నావు. వాళ్ళు నువ్వు వేరు, వీళ్ళు అన్నారు,
ఉదాహరణకి ఏదో మాట అంటారు పెద్దోళ్ళు, ఏమంటే తెలుసా, ఏంటంటే భర్త కొట్టాడని కాదంట బాధ అంట. అదెందుకు నవ్వింది, అదెందుకు చూసింది, దానికేం కర్మ నాయంక చూడాల్సింది. అసలు నీ సమస్య అంటే ఏంటి? ఎందుకు కొట్టాడు భర్త, ఎందుకు కొట్టాడు, ఏమ్మా ఎందుకు కొట్టాడు? అదేదో ఏదో వస్తుందట సాయంత్రం పూట, ఈలోపు పాలు పెట్టింది, ఇప్పుడు వద్దాం ఉండి ఈలోపు మంచి సన్నివేశం వస్తుంది సీరియల్లో, మంచి సన్నివేశం, అత్తకోళ్ళ మధ్య ఓ రవస జరుగుతుంది. ఏంటి చాలా ఇంట్రెస్ట్ కదా, కూర్చొని తింటుంది సోఫాలో కాళ్ళు ఊపుకుంటా. ఈలోపు భర్త రాని వచ్చాడా, పాలు పొంగిపోయి మాడాసన వస్తున్నాయి. మాడాసన వస్తుంటే, ఏమాయ్ 90 రూపాయలు పెట్టుకోండినా, ఇగో నా రక్తం అంతా కార్చి మీకోసం పెంచుతున్నాను, ఇంత డబ్బు తెస్తుంటే పాలు ఎంత దజ్జా పెట్టి టీవీ ముందు కూర్చోండి, సోఫాలో ఊగుతున్నావా అని 2 మాటలు తిట్టాడు. ఏమేమన్నా, అయ్యా బాబు నేను చూసుకోలేదులయ్యా, తొందర అయిపోయిందిలయ్యా, తుడతాలయ్యా, అయ్యా కడుక్కున్నాలయ్యా అనాలా, ఏమన్నా అనాలా అనుకున్నాను. ఆ రోజునే పొంగిస్తావా పాలు? అప్పుడేమో ఆపుతుంటే ఊపుతుంటేనేమో పొంగనివే పొంగితే మంచిది మన ఇంటికి అన్నావు, మరి ఇప్పుడు కూడా పొంగిచ్చాను అట్టగే. పేడు తీసుకొని కొట్టాడు, మరి తప్పదా ఏమండి? ఎప్పుడు పెట్టాలి? నీ సమస్య ఏంటి? అయ్యో నేను తొందరపడ్డాను, నేను ఇలా మాటకు చెప్పానా, అట్ట కాదు నువ్వేరంట, మాట్లాడారంట, అయ్యాళ్ళు చూసారంట. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది వాక్యంలో, ఆసాబు తన కీర్తనలో రాస్తూ ఇలాగన్నాడు, నేను ఇప్పుడు ఇలాగ అనుకున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందలేదు. అప్పుడు దాకా ఏమన్నాడు తెలుసా, వాళ్ళకే చేస్తాడు దేవుడు, మనకి చేయడం మేలు, వాళ్ళంటేనే ఇష్టం దేవునికి అని బాధపడిన ఆసాపు మరలా దేవుని సందులో కూర్చొని మాట్లాడాడు. ఏమన్నాడు తెలుసా, నిజమే, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందలేదు, నాకు కలిగిన శ్రమ వల్లనే నేను దేవునికి దూరము చేయబడ్డాను. మన శ్రమలు మనల్ని దూరం చేస్తుంటే మనమేమో శ్రమలు వదిలిపెట్టేస్తున్నాం, మనము దేవుని వాక్యాన్ని వదిలిపెట్టేస్తున్నాం. ఏమండి, ఎవరో మీద మాట్లాడుతూ కాలయాపన చేస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఈ మాటని విని నెల ఎంత మేలో దేవుని వాక్యం మనకి. దేవుడు మేలు చేస్తాడు తప్ప మనకి కీడేమీ చేయడండి. దేవుడు మేలు చేసేవాడు తప్ప నువ్వు నిలబడగలిగితే ఆయన సన్నిధిలో, నువ్వు మోకరించగలిగితే ఆయన సన్నిధిలో, ఇదిగో చేతులు ఎత్తగలిగితే, ప్రార్థన చేయగలిగితే ఆయన సన్నిధిలో, ఎన్ని భయంకరమైన సమస్యలు మన ముందున్నా కూడా దేవుడు వాటన్నిటిలో మనకి విజయాన్నే ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విజయమే ఇస్తాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్న క్షణాలు అవి, ఓడిపోతున్నారు, యుద్ధం గెలవలేకపోతున్నారు. ఏమండి, అటుపక్కన శత్రువు భయంకరమైన యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఏంటి ప్రభు మేము యుద్ధం గెలవలేకపోతున్నాం, పేరుకి నీ ప్రజలమే, పేరుకి నీ పిల్లలమే, కానీ ఈ లోకంలో చెడ్డ పేరు వస్తుందయ్యా మాకు, మా పిల్లలు ఎందుకు ఇలాగైపోతున్నారు, మా స్థితిగతులు ఎందుకు అయిపోతున్నాయి అని ఆలోచన చేసినటువంటి మోషే ఇదిగో కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు, చేతులెత్తి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటే చేతులు బరువెక్కినప్పుడు ఇలా దించుతున్నప్పుడు ఇశ్రాయేలీలు ఏమవుతున్నారట, ఓడిపోతున్నారు. ఎప్పుడైతే మరలా చేతులు ఎత్తుతున్నాడో గెలుస్తున్నాడు. ఇది గమనించినటువంటి అహరోను పనివాడిని పట్టుకొని మనం పైకి వెళ్దాం రారా, అయ్యా పైకి ఎందుకయ్యా, మన వాళ్ళందరూ యుద్ధంలో ఉన్నారయ్యా, కాదురా నీకు ఒకటి చెప్తారా, పైకి తీసుకెళ్ళిపోయాడు. మోషే చేతులు బుర్రెక్కకుండా వాళ్ళ చేతి కింద పట్టుకున్నారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా, ఓ భయంకరమైనటువంటి యుద్ధం, భయంకరమైనటువంటి ఓటమిని పొందాల్సిన క్షణంలో ఇగో ఎప్పుడైతే నీ ఇంట్లో నీవు చేతులెత్తుతావో, ఇదిగో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేస్తావో, ఎట్టి శ్రమలో నీవు ఉన్నప్పటికి కూడా ప్రభు మాట్లాడుతున్నారు, ఎట్టి భయంకరమైన స్థితిలో నీవు ఉన్నప్పటికి కూడా విజయమే తప్ప ఓటమినిచ్చే దేవుడైనా కాదు. అందుకనే దేవునికట మోకాళ్ళ అనుభవం చాలా ఇష్టమట, మోకాళ్ళు వేయటం. రెండవది చేతులెత్తి ప్రార్థన చేయటం. నువ్వు వినిన ఎడల ఎంత మేలు జరిగిద్దో వినాలి దేవుని దగ్గర. ఏమండి, పాపముతో పట్టబడిపోయింది, ముగింపుగా పాపములో పట్టబడింది. ప్రజలందరూ ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టారు, దాన్ని కొట్టివేయటానికి లేదు, దాన్ని ధిక్కరించడానికి లేదు. యేసు ప్రభువాన్ని మాటల్లో చిక్కపరిచేసేసారు. నా ప్రభు అన్నారు, ప్రభు ఇలా మాట్లాడుతున్నారు, ఏమన్నారు తెలుసా ఆయన, అయ్యా నిజమే ధర్మశాస్త్ర ప్రకారం ఎలాగ ఉండాలి. నేను కూడా చెప్పాను, ఏమని తెలుసా, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి నేను రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను. మరి ఇప్పుడు నెరవేర్చు, ఆమెను కొట్టాలి మనందరం కూడా. కానీ ప్రభు అన్నారు, మీలో పాపము లేనివాడు రాయండి. అందరూ వెళ్ళిపోయారా? ఆమె అక్కడే నిలబడిందా, అమ్మా
ఎవ్వరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించనమ్మా. అంత జాలి ప్రభువుకి ఎందుకు కలిగింది తెలుసా? నువ్వు దేవుని ముందుకు వచ్చావుగా, నీ విషయంలో ఆలోచన చేయటం ప్రారంభిస్తాడు దేవుడు. ఎప్పుడైతే ఆ వ్యభిచారంతో పట్టబడిసి ఆయన ముందుకు నిలబడిందో, ఆమెను తప్పించడానికి మార్గాన్ని ఎతికాడు దేవుడు. ఏంటి మార్గం తెలుసా? లేవి కాండంలో రాయబడి ఉంది, తీయొద్దులే కానీ. ఏమని రాయబడింది తెలుసా? పాపం చేసిన స్త్రీ పురుషులిద్దరిని నిలబెట్టాలి. పాపము చేసిన స్త్రీ పురుషులిద్దరూ నిలబెట్టాలి. ఉందా లేదా? చాలా చదివాం ఈ మాటలు, ఇప్పుడు వద్దు కానీ చదివాం. ద్వితీయోపదేశం రాశారు, ఇదిగో వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ పురుషులిద్దరిని నిలబెట్టాలి వేదిక మీద. ఆ రోజున వాళ్ళు ఎవరిని తీసుకొచ్చారు? మరి పురుషుడేడి? నీ వాళ్ళైతే దాచేసుకుంటావు, అది అన్యాయమైనా. నీ వాళ్ళైతే దేవుడు ఆమె కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఈమెకి నేను ఎలా మేలు చేయాలి, నేను ఎలా ఏమైనా తప్పించాలి. ఎందుకో తెలుసా? ఆమె ఆయన సన్నిధిని నిలబడింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎలా ఆయన సన్నిధిలో మనం ఉన్నామో, ఆయన సన్నిధిలో నిలబడింది. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నిలబడతామో, మనం ఎప్పుడైతే ఇగో ఆయన మాట వినటానికి ఇష్టపడతామో, అయ్యా శిక్షించినా నువ్వే, బ్రతికించినా నువ్వేనయ్యా, నువ్వేం చేసినా నువ్వే, మౌనంగా నిలబడిపోయింది. పారిపోయిందామా? అవకాశం దొరికిందని వాళ్ళందరూ పోయారని ఇంకో మార్గంలో వెళ్ళిపోయిందా? లేదయ్యా, నువ్వేది చేసినా పర్లేదు. ఈరోజు నా జీవితంలో నా బిడ్డల విషయంలో నువ్వు న్యాయమే తీర్చాలా, నా కుటుంబ విషయంలో నువ్వే న్యాయం తీర్చాలి ప్రభువా. నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదయ్యా. అలాగే నిలబడిపోయింది. కొంత సమయం తర్వాత దేవుడు కన్నులెత్తి చూస్తేనట ఆమె అక్కడే ఉందట. ఏమా అవకాశం వచ్చిందిగా, పోరాదా? ఆ రోజున పాపం చేస్తున్నప్పుడు అవకాశం వస్తే సొందు చూసుకొని దాక్కున్నావు కదా నువ్వు. మరి ఈ రోజున ఎందుకు దాక్కోకుండా అలా నిలబడ్డావు నా సన్నిధిలో? అమ్మంటుంది, అయ్యా ఏదైనా నువ్వు చేయి ప్రభు నా జీవితంలో, మనుషుల వల్ల కాదు ఈ కార్యాలు, నువ్వు చేస్తే మారిద్దయ్యా నా హృదయం, నువ్వు చేస్తే నా జీవితంలో ఎలాంటి పాపమైన కొట్టివేయబడిద్దయ్యా అని ప్రభు దగ్గర దేన మనస్సుతో నిలబడిందో. నీ మాట వింటానయ్యా, నువ్వు చెప్పింది చేస్తానయ్యా. ఎప్పుడైతే దేవునికి లోబడిందో, వాక్యం రాయబడింది, ఆయన మాట వింటే ఎంత ప్రభు చెప్పారు, నేను కూడా నిన్ను శిక్షించట్లేదు, ఇక నుంచి నీవు మంచిగా సమాధానంగా బ్రతుకమ్మా అని ప్రభువు చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆమె జీవితం ఎంత గొప్పగా ఆశీర్వదింపబడిందో. ఈ పూట మన జీవితంలో కూడా దేవుని సందులో కూర్చున్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భక్తుడు చెప్పాడు, నీవు వింటే ఎంత మేలు. మొదటిగా రండి అన్న మాటను ప్రభు మనకి ఇచ్చారు. రండి మీరందరూ, కాదనకుండా వచ్చాం మనందరం కూడా. కొంతమంది అంటున్నారు మేము కూడుకుంటున్నాం, మేము రాపోయినా పర్లేదు, మేము పనిలో ఉన్న పర్లేదు, ప్రార్థన మాత్రం మానతలేదు. మళ్ళా అన్నాడు, మిమ్మల్ని సృజించిన యెహోవా సన్నిధికి రండి అన్నాడు. ఇప్పుడు వచ్చేసాం, ఆయన సన్నిధికి మనం వచ్చేసాం. దైవజనుడు మాట విన్నాం. రెండవది వాక్య ప్రకారంగా ఆయన సన్నిధిలో కూర్చున్నాం మనందరం కూడా. మూడవదిగా అంటున్నాడు, నువ్వు వింటే నీకెంత మేలు. దేవుని మాట విందాం. ఆయన మాట వింటే ఎంత ఆశీర్వాదమో మనకి, ఆయన మాట ఎంత కాపుదల మన జీవితానికి. ఏమండి, ఆయన మాట ముందున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఏం చేస్తుంది తెలుసా? చక్కని మార్గం వేస్తూ ఉంటుంది. ఒకప్పుడు దొంగలాగా బ్రతికాడండి, ఒకప్పుడు దేవుని మాట ధిక్కరించాడండి, దాగి ప్రభు కళ్ళు కప్పాడండి. ఆ రోజున పరిస్థితిని చూసి అంటాడు, నా పొరపాటే ఈ సమస్యకు కారణం, నా విధేయతే కారణం, నేను లోబడని స్వభావమే కారణం అని యోనా చెప్పి అయ్యా టన్నులు కొద్ది బరువు పారేస్తే ఓడ తేలికేం అవ్వదు, నన్ను నెయ్యిండి లోపల. యారా నువ్వు అంత బరువు ఉంటావా? అంత పెద్దోడువా? అంత బరువోడువా నువ్వు? కాదయ్యా, కానీ పెద్ద దేవుని దగ్గర బరువైన పాపం చేశాను, నేను భయంకరమైన పాపం చేశాను, నన్ను నేను కడుక్కుంటున్నాను. వాళ్ళందరూ అనుకుంటున్నారు గమ్యస్థానానికి వెళ్తే తుఫాన్ తగ్గాలని వాళ్ళు ఆలోచించేట్లా, ఏమండి అలలు తగ్గాలని ఆలోచించేట్లా, ఏమండి వాళ్ళు వెళ్ళిపోతే బాగుండు అనుకోండి. ఎలా వెళ్తావు? యోనా అంటాడు, ఒప్పుకుంటేనే వెళ్తా, ఒప్పుకుంటేనే మనం వెళ్తామయ్యా గమ్యస్థానానికి. ఎప్పుడైతే దూకేస్తాను నన్ను పడేసేయండి అన్నాడు, అక్కడ జరుగుతున్న అలజడంతా కూడా ఏమైపోయింది? నిమ్మళమైపోయింది. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని మాట ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకుంటామో, నీ కుటుంబంలో ఉన్న గలిబిలి ఏదైనప్పటికీ, నీ మనస్సులో ఉన్న ఆవేదన ఏదైనప్పటికీ, ఆర్థికంగా నువ్వు పడుతున్న తపన ఏదైనప్పటికీ కూడా, ఇదిగో ప్రభు నిమ్మళపరచునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన.